Welcome to IACE. Let us start explanation for SBI PO Prelims Grand Test 23 English. So let us answer the first one. So first question so select the phrase or connector and starters from the given three options which can be used to form a single sentence from the two sentences given below implying the same meaning as expressed in the statement or sentence. So synthesis starters. Starters synthesis and okay. Starters question synthesis synthesis. So మీకు ఈ సింథసిస్ క్వశ్చన్స్ చేయడానికి మీకు కొన్ని కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ మనకి ఏంటి? సో మనకి ఏమైనా టూ స్టేట్మెంట్స్ మనం జాయిన్ చేయండి ఏమి యూజ్ చేస్తాం, మనం కంజంక్షన్ యూజ్ చేస్తాం. కాబట్టి మీకు కంజంక్షన్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, కంజంక్షన్స్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏంటంటే సో ఇంకా టూ స్టేట్మెంట్స్ జాయిన్ చేయాలంటే రిలేట్ చేయాలంటే సో ఇది జాయిన్ చేయడానికి కంజంక్షన్ ఏం చేయడానికి జాయిన్ చేయడానికి. ఓకేనా, సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే రిలేట్ చేస్తాం. రిలేట్ చేసేప్పుడు ఏమొస్తాయి అంటే రిలేటివ్ ప్రొనౌన్స్. ఏమొస్తాయి మనకి? రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్. సో ఇవేం చేస్తాయంటే మనకి రిలేట్ చేస్తాయి, రిలేటివ్ ప్రొనౌన్స్. సో ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సో ఆ తర్వాత మనకి ఇంకేం కావాలంటే మనకి సో రైట్ సో పార్టిసిపుల్స్ అంటాం. ఏమంటాం మనం? పార్టిసిపుల్ కాన్సెప్ట్. సో పార్టిసిపుల్స్ మనకి పార్టిసిపుల్స్ మనకి ఏంటి? ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్. అంటే V3, V4, హ్యావింగ్ ప్లస్ V3 వాటి ఏమంటాము? పార్టిసిపుల్స్ అంటాం. రైట్, సో వీటితో పాటు ఇంకేం కావాలంటే మనకి రైట్ సో యాడ్వర్బ్స్, సమ్ యాడ్వర్బ్స్ వాటి ఏమంటామంటే కంజెక్చువల్ యాడ్వర్బ్స్ అంటాం. ఏమంటాం మనం? కంజెక్చువల్ యాడ్వర్బ్స్. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి సో మనకి హవెవర్ ఉందనుకోండి, హవెవర్ లేదంటే నెవర్దలెస్ ఉన్నాయి కదా. హవెవర్, ఓకే, నెవర్దలెస్. సో వీటిని ఏమంటామంటే కంజెక్చువల్ యాడ్వర్బ్స్ అంటాం. సో మీకు ఎప్పుడు కూడా ఈ సింథసిస్ బేసిక్ క్వశ్చన్స్ కానీ లేదంటే స్టార్టర్స్ బేసిక్ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏంటవి? కంజంక్షన్స్ కావాలి, సో రిలేటివ్ ప్రొనౌన్స్ పైన ఐడియా ఉండాలి, సో రైట్ సో పార్టిసిపుల్స్ పైన ఐడియా ఉండాలి, యాడ్వర్బ్ కంజెక్టివ్ యాడ్వర్బ్స్ అంటాం. అవేంటి అక్కడ? సో హవెవర్ కానీ నెవర్దలెస్ ఇలాంటి వర్డ్స్. సో మనకి ఇవి తెలిస్తే మనం ఏం చేయొచ్చు అంటే క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా, సో మనకి సో ఇది బేసిక్గా ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్ us స్టార్ట్ విత్ ద క్వశ్చన్ నౌ. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 1. రైట్, సో ఏమైంది మనకి టూ స్టేట్మెంట్స్ ఏమున్నాయి? సో పొలిటీషియన్స్ హ్యావ్ యూస్డ్ బ్యాంక్స్ టు ఫర్దర్ దేర్ పొలిటికల్ ఇంట్రెస్ట్. ఓకేనా, ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ? సో పొలిటీషియన్స్ అంట, సో పొలిటీషియన్స్ ఏం చేశారంట? హ్యావ్ యూజ్డ్ బ్యాంక్స్ని ఎలా యూజ్ చేసుకున్నారంటే వాళ్ళ పర్సనల్ పొలిటికల్ ఇంట్రెస్ట్ని రైట్ సో డెవలప్ చేయడం కోసం యూజ్ చేసుకున్నారంట. ఓకేనా, నెక్స్ట్ వన్ సో ఆల్సో మనకి ఏమొచ్చింది? మనకి సో ఆల్సో. సో ఆల్సో విల్ కార్పొరేట్ హౌసెస్ బీ టెంప్టెడ్ టు యూస్ బ్యాంక్స్ సెటప్ బై దెమ్ టు ఎన్హాన్స్ మీనింగ్ ఏంటి మనకి? ఇంప్రూవ్ దేర్ క్రౌడ్. అంటే ఇక్కడ పొలిటీషియన్స్ ఎలా అయితే బ్యాంక్స్ని వాళ్ళ పర్సనల్ యూజ్ కోసం యూజ్ చేసుకున్నారో సో కార్పొరేట్ హౌస్ కూడా ఏం చేస్తారంట? టెంప్టెడ్ చేస్తారు. అంటే సో వాళ్ళు కూడా సో పొలిటీషియన్స్ యూజ్ చేస్తారు, మేము కూడా యూజ్ చేస్తామని టెంప్ట్ అవుతున్నారు. దట్స్ వాట్ టెంప్టెడ్ టు యూస్ బ్యాంక్స్ సెటప్. సో మొత్తానికి ఏం కనిపిస్తుంది మనకి? సో రెండు కూడా మనకి సో బ్యాంక్స్ని యూజ్ చేసుకుంటున్నారు ఇద్దరు కూడా. సో మనకి సిమిలర్ ఐడియాస్ వస్తున్నాయి, సిమిలర్ ఐడియాస్. సో సిమిలర్ ఐడియాస్ మనం ఏం చేయాలి? మనం జాయిన్ చేయాలి. మనకి సిమిలర్ ఐడియాస్ని జాయిన్ చేయనప్పుడు మనకి అది కాకుండా క్లూ వచ్చింది, సో ఆల్సో వచ్చింది కదా. సో ఆల్సో వచ్చిందంటే మీకు ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, సో మీకు ఆప్షన్స్ చూడకుండా మీకు కొన్ని ఐడియా రావు. ఓకేనా, జస్ట్ యాజ్ అంటాం. జస్ట్ యాజ్కి కాంబినేషన్ ఏమైందంటే సో ఆల్సో లేదంటే సో టూ అని వస్తుంది. ఓకేనా, సో ఆల్సో లేదంటే సో టూ గుర్తుపెట్టుకోండి. మనకి సో జస్ట్ యాజ్, సో ఆల్సో, సో టూ. మీకు ఇది తెలిస్తే మేము డైరెక్ట్గా మనం ఖచ్చితంగా ఆప్షన్లో అది ఉంటే మేము డైరెక్ట్గా తీసుకోవచ్చు. రైట్, ఆప్షన్ మనకి చూడడానికి ఏముంది ఇక్కడ? జస్ట్ యాజ్. మీకు సో ఆల్సో కనిపించగానే మీ మైండ్లోకి ఏం రావాలి? జస్ట్ యాజ్ కనిపించాలి. జస్ట్ యాజ్ అంటే సో టూ కూడా కనిపించాలి. రైట్, ఇక్కడ ఏముంది అక్కడ? సో జస్ట్ యాజ్ వచ్చింది కదా, జస్ట్ యాజ్ వచ్చింది కాబట్టి సో ఆల్సో మనం జాయిన్ చేయొచ్చు. అప్పుడు ఏమైంది ఇక్కడ? జస్ట్ యాజ్ పొలిటీషియన్స్ హ్యావ్ యూజ్డ్ బ్యాంక్స్ టు ఫర్దర్ దేర్ పొలిటికల్ ఇంట్రెస్ట్ సో ఆల్సో లేదంటే సో టూ విల్ కార్పొరేట్ అని చెప్పొచ్చు. కాబట్టి స్ట్రైట్ అవే ఇక్కడ జస్ట్ సో ఆల్సో కనిపించిందంటే మీకు మైండ్లోకి ఏం స్ట్రైక్ కావాలి? సో జస్ట్ యాజ్ కావాలి. ఒక జస్ట్ యాజ్ స్ట్రైక్ కావాలి. ఆప్షన్కి ఏం కావాలి? సో ఆల్సో కానీ లేదంటే సో టూ కూడా. సో ఆల్సో లేదంటే సో టూ మీకు ఇమీడియట్గా తెలియాలన్నమాట లాజిక్స్ అని. రైట్, కాబట్టి ఫస్ట్ వన్ కరెక్టే. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్, సో మనకి కాంట్రాస్ట్ ఉందా? మనకి కాంట్రాస్ట్ లేదు. మనం ఏం మెన్షన్ చేస్తున్నాం? మనం సిమిలర్ ఐడియాస్ మనం మెన్షన్ చేస్తున్నాం కానీ కాంట్రాస్ట్ మెన్షన్ చేయట్లేదు. కాబట్టి కాంట్రాస్ట్ లేదు కాబట్టి మనకి ఆల్దో రాదు. ఆల్దో మనకి ఏం చెప్పిద్ది? కాంట్రాస్ట్ చెప్పింది. ఓకేనా, నెక్స్ట్ మన ఇక్కడ హ్యావింగ్ యూజ్. మనకి హ్యావింగ్ మనకి దీన్ని ఏమంటామంటే పార్టిసిపుల్ అంటాం. రైట్, హ్యావింగ్ యూజ్ మనకి ఏంటి? పార్టిసిపుల్. దీని ఏ పార్టిసిపుల్ మనకి? ఇది పర్ఫెక్ట్ పార్టిసిపుల్. దీన్ని ఏమంటాం మనం? పర్ఫెక్ట్. మీకు ఇప్పుడే చెప్పాను కదా పార్టిసిపుల్ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్ అండి. మనకి దీన్ని ఏమంటామంటే పర్ఫెక్ట్ పార్టిసిపుల్. మీరు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. రైట్, మీకు పార్టిసిపుల్ ఎప్పుడు వస్తుందంటే సబ్జెక్ట్స్. సో మనకి ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్లో కూడా సబ్జెక్ట్స్ సేమ్ అయితేనే, సబ్జెక్ట్స్ అనేవి సేమ్, సబ్జెక్ట్స్ సేమ్ అయినప్పుడు మాత్రమే మీకు ఏ కాన్సెప్ట్ వస్తుందంటే పార్టిసిపుల్ కాన్సెప్ట్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి.
సో మీకు ఎప్పుడు కూడా పార్టిసిపుల్ కాన్సెప్ట్ రావాలంటే సబ్జెక్ట్ ఏదేం కావాలి, సేమ్ కావాలి. ఇక్కడ సబ్జెక్ట్ సేమా, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, పొలిటీషియన్స్, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాము, కార్పొరేట్ హౌస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సబ్జెక్ట్ సేమ్ కాదు కాబట్టి మీకు అసలు పార్టిసిపుల్ కాన్సెప్ట్ రాదు కాబట్టి స్ట్రైట్ అవే దీన్ని ఏం చేయొచ్చు మనం, ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి మనకి ఓన్లీ పాసిబిలిటీ మనకి ఏంటి, ఓన్లీ వన్. సో ఓన్లీ వన్ ఎక్కడ వచ్చింది మనకి, ఆప్షన్ ఏ. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 1 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Right, so let us answer the question number 2. Okay, సో ఇది కూడా మనకి సేమ్ స్టార్టర్సే కదా, సేమ్ కాన్సెప్ట్. రైట్, ఫస్ట్ వన్ ఏముందో, ద ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ బిలీవ్స్ దట్ ఆర్బీఐ మస్ట్ బి ఎక్విప్డ్ విత్ ఏ లీగల్ ఫ్రేమ్వర్క్. ఇక్కడ ఏమన్నా కూడా, ద ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ బిలీవ్స్ దట్ ఆర్బీఐ మస్ట్ బి ఎక్విప్డ్ విత్ ఏ లీగల్ ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ ఏమైంది అక్కడ, బిఫోర్ కార్పొరేట్ హౌసెస్ ఆర్ అలౌడ్ టు ఎంటర్ బ్యాంకింగ్. సో మనకి బిఫోర్ వచ్చిందా, బిఫోర్ మనకి ఏంటి, ప్రిపోజిషన్, తర్వాత మనకి ఏముంది, నౌన్. మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ వచ్చింది అనుకోండి. సో ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ వస్తే, నౌన్ కానీ, నౌన్ ఫ్రేజ్ కానీ, నౌన్ క్లాస్ కానీ ఏదైనా రైట్ వచ్చింది అనుకోండి, దీన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే యాడ్వర్బ్. ఎలా కన్సిడర్ చేస్తాం మనం, యాడ్వర్బ్. ఇది మీకు గుర్తుండాలి. ఓకేనా, మీకు ఎప్పుడైనా సరే ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ కానీ, నౌన్ ఫ్రేజ్ కానీ, లేదంటే నౌన్ క్లాస్ కానీ వచ్చిందంటే సరే జనరల్గా నౌన్ ఫ్రేజే వస్తుంది. దాన్ని ఎలా కన్సిడర్ చేస్తాం మనం, యాడ్వర్బ్. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వచ్చింది అనుకోండి, ఆన్ సండే అన్నాం అనుకోండి. ఆన్ సండే, ఆన్ సండే మనకి ఏం చెప్పింది, ఇది ఆన్ ప్రిపోజిషన్, సండే నౌన్. సో ఆన్ సండే మనకి ఏం చెప్పింది, టైం చెప్పింది కదా. సో యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటాం. దీన్ని ఏమంటాం మనం, యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటాం. లాజిక్ అర్థమవుతుందా? కాబట్టి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాం. సపోజ్ ఎలా ఉంది అనుకోండి, ఇన్ ద రూమ్ అన్నాం అనుకోండి. ఇన్ ద రూమ్, ఇన్ ద రూమ్ ఏం చెప్తుంది మనకి, సో ప్లేస్ చెప్తుంది. కాబట్టి దీన్ని ఏమంటాం, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటాం. లాజిక్ అర్థమవుతుందా? మొత్తం ఇక్కడ ఏమొచ్చింది, ఇన్ మనకంటే ప్రిపోజిషన్, ఇదే మనకి నౌన్. అంటే ఎప్పుడైనా సరే మనకి ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ వచ్చిందంటే, ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ వచ్చిందంటే ఏం చెప్తే మనకి అవి యాడ్వర్బ్స్ చెప్తాయి. ఓకే, ఇది కూడా మనకి ఏంటి, మనకి బిఫోర్ మనకి ఏంటి, ప్రిపోజిషన్ కదా. బిఫోర్ ప్రిపోజిషన్ కూడా ఏముంది, సో కార్పొరేట్ హౌసెస్ ఆర్ అలౌడ్ టు ఎంటర్ బ్యాంక్. ఇదంతా ఏమవుతుంది మనకి, ఏం చెప్పొచ్చు అంటే, సో క్లాజ్ అని చెప్పొచ్చు. మనకి ప్రిపోజిషన్ క్లాజ్, దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే మనకి యాడ్వర్బ్ క్లాజ్గా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు మనం, యాడ్వర్బ్ క్లాజ్గా చెప్పొచ్చు. కాబట్టి స్ట్రైట్ అవే మనకి యాడ్వర్బ్ వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు, ఒక యాడ్ అలా తీసుకుంటే యాడ్వర్బ్ అయితే. లేదంటే ఇంకోలా తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు అంటే, బిఫోర్ మనకి కంజంక్షన్ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఏమైంది, కార్పొరేట్ హౌసెస్ సబ్జెక్టు, ఆర్ అలౌడ్ మనకి ఏంటి, వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కాబట్టి ఇది ఏమైంది మనకి కంజంక్షన్. సో ఏ విధంగా తీసుకున్నా కానీ మనకి ఏం చేయొచ్చు, మనం జాయిన్ చేయొచ్చు కదా. సో జాయిన్ చేయొచ్చు. రైట్, దీన్ని ప్రిపోజిషన్ తీసుకుంటే యాడ్వర్బ్ అవుతుంది కాబట్టి యాడ్వర్బ్ మనం ప్లేస్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ వే. ఇంకోటి మనకి దీన్ని కంజంక్షన్గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఏం చేయొచ్చు, మనకి కంజంక్షన్ కాబట్టి వీ కెన్ జాయిన్. సో ఎనీవే వీ కెన్ యూస్ బిఫోర్. కాబట్టి మనకి ఆ బిఫోర్ అని ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ మనకి అలాంటి యూసేజ్ ఎక్కడ ఉందో చూద్దాం. రైట్, సో మనకి ఏముంది, మన ఫస్ట్ వన్, ద ఆర్బీఐ మస్ట్ బి ఎక్విప్డ్ విత్ లీగల్ ఫ్రేమ్వర్క్. సో రైట్, సో ద ఆర్బీఐ మస్ట్ బి ఎక్విప్డ్ విత్ లీగల్ ఫ్రేమ్వర్క్ బిఫోర్ కార్పొరేట్ హౌసెస్ ఆర్ అలౌడ్ టు ఎంటర్ బ్యాంకింగ్ అని చెప్పొచ్చు కదా. కాబట్టి మనకి సో పాసిబిలిటీ. నెక్స్ట్ వన్, సో కార్పొరేట్ హౌసెస్ ఆర్ అలౌడ్ టు ఎంటర్ బ్యాంకింగ్ బిఫోర్ అంటే ఇక్కడ, సో బిఫోర్ అంటామా, సో రివర్స్ అయిపోతుంది. బిఫోర్ అయితే కాదు కదా. సో బిఫోర్ కార్పొరేట్ హౌసెస్ ఆర్ అలౌడ్ అని చెప్పాలి కానీ ఇక్కడ రివర్స్ రాకూడదు. సో లేదా ఇక్కడ ఆఫ్టర్ అని చెప్పొచ్చు. అందుకని బిఫోర్ అని చెప్పలేం కదా, రివర్స్ అయిపోతుంది కదా. ఇక్కడ ఏమన్నాడు, బిఫోర్ కార్పొరేట్ హౌసెస్ ఆర్ అలౌడ్ అనే మీనింగ్ రావాలి కానీ ఇక్కడ ఉంది కార్పొరేట్ హౌసెస్ ఆర్ అలౌడ్ టు ఎంటర్ బ్యాంకింగ్ బిఫోర్ అని. సో ఇక్కడ ఉండాల్సిన బిఫోర్ అక్కడ వచ్చింది కాబట్టి మీనింగ్ మారిపోద్ది కదా. కాబట్టి సెకండ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో థర్డ్ వన్ చూద్దాం. రైట్, సో ద ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ బిలీవ్స్ దట్ బిఫోర్ కార్పొరేట్ హౌసెస్ ఆర్ అలౌడ్, సో ఏంది అలౌడ్ టు ఎంటర్ బ్యాంకింగ్ ఆర్బీఐ మస్ట్ ఎక్విప్డ్ విత్ ఏ లీగల్ ఫ్రేమ్వర్క్ అని చెప్పొచ్చు కదా. కాబట్టి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఏం పాసిబిలిటీ ఉంది, 3. సో 1 ఇంకా 3 పాసిబిలిటీ, 1 ఇంకా 3 పాసిబిలిటీ కాబట్టి అక్కడ ఎక్కడ ఉందో ఆప్షన్లో మనకి 1, 3 ఎక్కడ ఉన్నాయో చూద్దాం. రైట్, సో ఆప్షన్ మనకి ఎక్కడ 1, 3 లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు, అక్కడ నెక్స్ట్ ఆలోచించడం ఏంటి, సో ఆప్షన్ మనకి ఎక్కడ 1, 3 ఉందా, 1, 3 లేదు కాబట్టి మనకి 1 చూద్దాం. ఇప్పుడు రెండింటిలో మనకి ఏది బెస్ట్ కన్వే చేస్తుంది. సో మనకి 1 కన్వే చేస్తుందా, 3 కన్వే చేస్తుంది. సో 3 అయితే ఖచ్చితంగా మనకి ఏం కన్వే అవుతుంది, మనకి ద ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ కన్వే అవుతుంది. ఇది సబ్జెక్ట్ ఉంది కాబట్టి అది మనం తీసుకోవచ్చు. బిలీవ్స్ దట్ బిఫోర్ కార్పొరేట్ హౌసెస్ ఆర్ అలౌడ్. సో ఇది ప్రాపర్. ఇక్కడ మనకి 1లో ఏం మిస్ అవుతుంది, ఇక్కడ ద ఆర్బీఐ మస్ట్ బి ఎక్విప్డ్ విత్ ఏ లీగల్ ఫ్రేమ్వర్క్. సో మస్ట్ బి ఎక్విప్డ్ విత్ ఏ లీగల్ ఫ్రేమ్వర్క్ బిఫోర్ ఏం చెప్ప, బిఫోర్ కార్పొరేట్ హౌసెస్ ఆర్ అలౌడ్ టు ఎంటర్ బ్యాంకింగ్ అని చెప్పొచ్చు, కన్వే అవుతుంది. కానీ ఇక్కడ ఏం మిస్ అవుతుందంటే ఇక్కడ ఈ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ అనేది మిస్ అవుతుంది కాబట్టి అప్పుడు దాన్ని ఏం చేయాలంటే దీన్ని ఎలిమినేట్. లేదంటే ఒకవేళ ఆప్షన్లో ఉందనుకోండి, ఆప్షన్లో ఉంటే యూ కెన్ పిక్ దట్. సో ఆప్షన్లో కూడా మెన్షన్ చేయలేదంటే డోంట్ గో ఫర్ దిస్ వన్. కాబట్టి ఇక్కడ ఎందుకు మిస్ అయింది, ఇక్కడ ఏం మిస్ అయింది, ఇక్కడ ద ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ ఒకటి మిస్ అయింది కాబట్టి దీన్ని తీసుకోవట్లేదు. ఇప్పుడు ఏం తీసుకుంటామంటే ఓన్లీ 3 తీసుకుంటాం. కాబట్టి ఓన్లీ 3 కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఫర్ దిస్ క్వశ్చన్, ఆన్సర్ ఇస్ వాట్, ఓన్లీ 3. సో ఓన్లీ 3 ఎక్కడ వచ్చింది మనం చూడండి మనకి. సో ఓన్లీ 3 ఈజ్ ద కరెక్ట్. సో ఆన్సర్ అవుతుంది మనకి సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 2 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. So 3-1, so third one, right? So third one మనకి ఏముంది చూడండి, the system will permit the transfer to the main database, that is one. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, none of the entries were flagged as required attention. ఇక్కడ మనకి ఫ్లాగ్డ్ అంటే మీనింగ్ ఏంటి, ఫ్లాగ్డ్ అంటే నోటిస్డ్. ఫ్లాగ్డ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, నోటిస్డ్ లేదంటే ఐడెంటిఫైడ్. ఓకే, సో మనం చదువుతున్నాం, ద సిస్టమ్ విల్ పర్మిట్ దే ట్రాన్స్ఫర్. దేర్ అంటే ఇక్కడ ఎవరు అనుకోవచ్చు, ఇక్కడ
ఎంట్రీస్ అనుకోవచ్చా. సో పెర్మిట్ దేర్ ట్రాన్స్ఫర్ టు ద మెయిన్ డేటాబేస్. ఇంకేముంది, నన్ ఆఫ్ ద ఎంట్రీస్ ఫర్ ఫ్లాగ్డ్ యాజ్ రిక్వైరింగ్ అటెన్షన్. అంటే ఇది జరిగితే ఇది జరుగుతుంది, మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ చేయొచ్చు. చూద్దాం ఆప్షన్ మనకి ఏముందండి, సిన్స్ నన్ ఆఫ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ మనకి సిన్స్ వచ్చింది కదా, మనకి సిన్స్ కానీ యాజ్ కానీ బికాజ్ కానీ ఇవన్నీ మనకి ఏం చెప్తాయి, మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ చెప్తారు. రైట్, ఇక్కడ మనకి మీనింగ్ కన్వే అవుతుందో లేదో చూద్దాం. రైట్, సిన్స్ నన్ ఆఫ్ ద ఎంట్రీస్ ఫర్ ఫ్లాగ్డ్ యాజ్ రిక్వైరింగ్ అటెన్షన్ ద సిస్టమ్ విల్ పెర్మిట్ దే ట్రాన్స్ఫర్ టు ద మెయిన్ డేటాబేస్. కన్వే అవుతుంది కదా, కాజ్ అండ్ ఎఫెక్ట్ కన్వే అవుతుంది కాబట్టి దిస్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమన్నమాట, సో ప్రొవైడెడ్, మనకి ప్రొవైడెడ్ మీనింగ్ ఏంటంటే ప్రొవైడెడ్ ఇఫ్. ప్రొవైడెడ్ మీనింగ్ ఏంటి మనకి కండిషనల్. ఇఫ్ లేదంటే ఇఫ్ ఓన్లీ అంటాం, ఇఫ్ లేదంటే ఇఫ్ ఓన్లీ. సో మనకి కండిషన్ కూడా ఛాన్స్ ఉంది కదా, కండిషన్ కూడా ఛాన్స్ ఉంది. ఎందుకు మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉందంటే, సో ఎఫెక్ట్ రావాలంటే ఏం రావాలి కదా, కాజ్ రావాలి వద్దా. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటున్నామంటే ఎఫెక్ట్ రావాలంటే కాజ్ ఉండాలి, కాజ్ ఉంటేనే ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి ఉంటేనే అంటున్నామంటే అక్కడ ఏం ఫోర్స్ కన్వే అవుతుంది, కండిషన్ ఫోర్స్ కన్వే అవుతుంది కాబట్టి యూ కెన్ యూస్ ప్రొవైడెడ్ ఆల్సో. ఓకేనా, సో ప్రొవైడెడ్ దట్ నన్ ఆఫ్ ద ఎంట్రీస్ ఫర్ ఫ్లాగ్ యాజ్ రైట్, సో యాజ్ రిక్వైరింగ్ అటెన్షన్ ద సిస్టమ్ విల్ పెర్మిట్ ద ట్రాన్స్ఫర్ టు ద మెయిన్ డేటాబేస్. కాబట్టి ఇక్కడ సో ప్రొవైడెడ్ కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకు ఇది కండిషన్ చెప్తుంది కాబట్టి కండిషన్. ఇఫ్ లేదంటే ఇఫ్ ఓన్లీ అంటాం. నెక్స్ట్ వన్ ఏమైంది మనకి, సో పెర్మిటింగ్ ది ట్రాన్స్ఫర్ టు ద మెయిన్. మనకి పెర్మిటింగ్ అంటే మనకి వచ్చింది V4 మనకి ఏంటిది పార్టిసిపుల్. చెప్పుకున్నాం కదా, మనకి పార్టిసిపుల్ రావాలంటే రెండు స్టేట్మెంట్లో మనకి సబ్జెక్ట్ ఏం కావాలి, సేమ్ కావాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి సిస్టమ్, ఇక్కడ ఏంటి ఎంట్రీస్. సిస్టమ్ ఎంట్రీస్ మనకి సబ్జెక్ట్ సేమ్ కాదు కాబట్టి యూ కెనాట్ యూస్ V4. మనకి అంటే పార్టిసిపుల్ కాన్సెప్టే రాదు కాబట్టి దిస్ కెనాట్ బి ద పాసిబిలిటీ. సో అలాగే మనకి ఆన్సర్ ఏమైంది మనకి 1 and 2 ఎక్కడ వచ్చింది మనకి ఆప్షన్ D. So for this question number 3 our answer is what, option D. Let us go for the next question. So let us answer question number 4. Okay, so మనకి ఏమైంది ఫస్ట్ వన్, although there was a cultural opposition in India to boarding's methods and seats, the famine was so bad by 1965 that the government stepped in and urged the project forward. మనకి ఏమైంది కాంట్రాస్ట్ కనిపిస్తుందా. సో క్లియర్గా వాడు మెన్షన్ చేశారు కదా ఆల్దో అని, ఆల్దో మెన్షన్ చేశారు కాబట్టి స్ట్రైట్ అవే మనకి కాంట్రాస్ట్ ఉంది కాబట్టి దీన్ని చేసేది. ఇక్కడ ఏముంది, although there was a cultural opposition in India to, సో ఏముంది అక్కడ, సో టు బోరక్ మెథడ్స్ అండ్ సీడ్స్ ద ఫెమైన్ వాజ్ సో బ్యాడ్ బై 1695 దట్ ద గవర్నమెంట్ స్టెప్డ్ ఇన్ అండ్ అడ్జస్ట్ ద ప్రాజెక్ట్ ఫార్వర్డ్. కాబట్టి స్ట్రైట్ ఏం చేయొచ్చు మనం, వాటిని జాయిన్ చేయొచ్చు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ వన్, సో అర్జింగ్. మనకి అర్జింగ్ చెప్పాలి మనకి ఏమవుతుంది, మళ్ళీ ఇది పార్టిసిపుల్ కదా. సో V4 అంటే పార్టిసిపుల్ రావాలంటే ఏం కావాలి, సబ్జెక్ట్ అనేది సేమ్ కావాలి. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ, సో దేర్ వాజ్ ఏ కల్చరల్ అపోజిషన్, సబ్జెక్ట్ మనకి ఫెమైన్, రెండింటి సబ్జెక్ట్ సేమ్ కాదు కాబట్టి మీకు అర్జింగ్ రాదు. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏముంది, దో. మనకి ఆల్ దో వచ్చిందంటే దో కూడా పాసిబిలిటీ ఉంది కదా. సో దో దేర్ వాజ్ ఏ కల్చరల్ అపోజిషన్, సేమ్ థింగ్. ఆల్దో అన్న దో అన్న సేమ్ కాబట్టి సో థర్డ్ వన్ ఈజ్ ఆల్సో పాసిబిలిటీ. కాబట్టి 1 and 3 ఎక్కడ వచ్చింది మనకి, బోత్ 1 and 3. సో ఆన్సర్ ఇస్ వాట్, D. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 4 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ D. లెట్ us go for the next question. So let us answer question number 5. Okay, మనకి ఏమని డైరెక్షన్ చూద్దాం. ఫస్ట్ డైరెక్షన్ చూద్దాం. దేర్ ఆర్ 3 sentences given in each question. Find the sentence which is grammatically correct and mark your answer choosing the best possible alternative among the 5 options given below each question. If all the sentences are correct, choose E as your answer. మనకి స్పాటింగ్ ఎర్రర్స్. ఓకేనా, ఇప్పుడు చేద్దాం. మనకి ఫస్ట్ వన్ ఏముందో రైట్ చూడండి. మనకి సో in 2014 the RBI restored the long standing prohibition on the entry of corporate houses into banking. ఇది మనకి కరెక్ట్గానే ఉంది కదా. మనకి in 2014 adverb. ఓకే, the RBI restored సబ్జెక్ట్ వచ్చింది, restored the long standing prohibition సరిపోయింది. ఇంకా on the entry of corporate houses into bank, corporate houses into bank, entry into banking సరిపోయింది కదా. కాబట్టి మనకి ఇది కరెక్ట్గానే ఉంది, నో ఎర్రర్. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ రమేష్ అడ్మిట్స్, మనకి రమేష్ సింగులర్, అడ్మిట్స్ సరిపోయింది. హీ డన్ అంటామా, డన్ మనకి ఏంటి V3 కదా, డన్ మనకి ఏంటి V3. సో V3 రావాలంటే దానికంటే ముందే ఉండాలి మనకి హాఫ్ ఫామ్ ఉండాలి. హాఫ్ ఫామ్ ఉందా, హాఫ్ ఫామ్ లేదు కాబట్టి మనకి V3 రాదు. మనకి ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకో రైట్. సో నార్మల్గా మనకి డూ ఫామ్స్ తర్వాత ఏమొస్తుంది మనకి V1 వస్తుంది. ఓకే, హాఫ్ ఫామ్స్ తర్వాత మనకి ఏమొస్తుంది, V3 వస్తుంది. ఓకే, నెక్స్ట్ బీ ఫామ్స్ తర్వాత మనకి ఏం రావచ్చు, V4 రావచ్చు, లేదంటే V3 రావచ్చు. V4 ఎప్పుడు వస్తుంది మనకి, యాక్టివ్ వాయిస్ అయితే V4. సో V3 ఎప్పుడు వస్తుంది మనకి, ప్యాసివ్ వాయిస్ అయితే V3 వస్తుంది. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో యాక్టివ్ వాయిస్ అయితే V4, ప్యాసివ్ వాయిస్ అయితే V3. అది మనకి మోడల్స్ వచ్చాయనుకోండి, మోడల్స్ ఏమొస్తుంది మనకి V1 వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు కూడా మీకు గుర్తున్నారు కాబట్టి ఇక్కడ ఎర్రర్ ఉంది కదా. ఇక్కడ ఎర్రర్ ఉంది కాబట్టి హీ ఏముండాలి, హీ డిడ్ ఏ లేదంటే హీ మేడ్ ఏ మిస్టేక్ అని చెప్పాలి, అంతే కదా. సో రమేష్ అడ్మిట్స్ హీ మేడ్ ఏ మిస్టేక్ అని చెప్పొచ్చు. కాబట్టి మనకి ఇక్కడ ఏం రాకూడదు, డన్ రాకూడదు, ఇది ఎర్రర్. నెక్స్ట్ వన్ చూద్దాం రైట్. థర్డ్ వన్,
Many Adivas families are unlikely to benefit from the implementation of the Forest Rights Act in Jammu Kashmir. సరిపోయిందా? సో మెనీ ఆదివాసీ ఫ్యామిలీస్ సబ్జెక్ట్ ఇక్కడ ఆర్ మనకేంటి వర్బ్ ప్లూరల్ కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ వెర్బ్ వచ్చింది. నెక్స్ట్ అన్లైక్లీ టు బెనిఫిట్ 2 + V1 బెనిఫిట్ ఫ్రమ్ ప్రిపోజిషన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. కాబట్టి ఇక్కడ కరెక్ట్గానే ఉంది కాబట్టి మనకి ఏం కరెక్ట్గా ఉన్నాయి, స్టేట్మెంట్ 1 కరెక్ట్గానే ఉంది, స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్గానే ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమైంది బోత్ 1 and 3 ఆర్ కరెక్ట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 5 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ D. లెట్ us go for the next question. So 6, let us answer this one. ఓకే ఏముంది ఇక్కడ, సో సేమ్ కదా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో స్పాటింగ్ ఎర్రర్స్ కాబట్టి డైరెక్ట్గా చేద్దాం. ఓకేనా. సో ఇండియా ఈజ్ నాట్ ద ఓన్లీ కంట్రీ టు హ్యావ్ విట్నెస్డ్ లాక్డౌన్ రిలేటెడ్ గవర్నెన్స్ ఫెయిల్యూర్స్. సో మనకి సబ్జెక్ట్ ఎవరు మనకి ఇండియా. సో సింగులర్ ఈజ్ ఓకే నాట్ ద ఓన్లీ కంట్రీ 2 + V1 have + V3 have witnessed lockdown related governance failures. కాబట్టి ఇది కూడా సరిగ్గా ఉందా అంటే మనకి స్టేట్మెంట్ 1 కరెక్టే. నెక్స్ట్ వన్ ఇండియా డిడ్ వెల్. సో ఇండియా డిడ్ వెల్ మనకి డిడ్ వెర్బ్ కాబట్టి ఇది యాడ్ వెర్బ్ కాబట్టి వెల్ మనకి యాడ్ వెర్బ్. గుడ్ అనేది యాడ్జెక్టివ్, గుడ్ యాడ్జెక్టివ్. ఓకే వెల్ యాడ్వర్బ్, గుడ్ యాడ్జెక్టివ్, వెల్ యాడ్వర్బ్. ఓకేనా. సో టు హైలైట్ 2 + V1 వచ్చిందా, టు హైలైట్ ద టెర్రర్ థ్రెట్ ఫ్రమ్ పాకిస్తాన్ ఎమిడ్ స్టెప్స్ along the steps along the border. సో సరిపోతుందా. సో థ్రెడ్స్ ఫ్రమ్ పాకిస్తాన్ ఎమిడ్ స్టెప్స్, ఎమిడ్ వచ్చి మనకి ప్రిపోజిషన్ కాబట్టి అదే నౌన్. సో ఎమిడ్ నౌన్ వచ్చిందా, స్టెప్స్ along the border. సో ఇది కూడా మనకి కరెక్ట్గానే ఉంది కదా. సెకండ్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ వన్ ఉంది ఇక్కడ ఇండస్ట్రియల్ హౌసెస్ షుడ్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు హౌస్ హోల్డ్ సేవింగ్స్ త్రూ దేర్ ఓన్ బ్యాంక్స్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనకి, సో ఇండస్ట్రియల్ హౌస్ గురించి మాట్లాడుతున్నాం. షుడ్ + V1 వచ్చిందా, షుడ్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు సరిపోయింది, ప్రిపోజిషన్ 2 వస్తుంది, హౌస్ హోల్డ్ సేవింగ్స్ త్రూ దేర్. సో ఇక్కడ బ్యాంక్స్ గురించి హౌసెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏమొచ్చింది మనకి దేర్ వచ్చింది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఉంది ఓన్ బ్యాంక్, సరిపోయింది కాబట్టి ఇది కూడా కరెక్ట్గా ఉంది. అంటే ఇక్కడ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది మనకి 1, 2 and 3. సో రైట్ 1, 2, 3 ఎక్కడ వచ్చింది మనకి, ఆల్ ఆర్ కరెక్ట్ ఎక్కడ వచ్చింది. సో ఆప్షన్ E. సో ఆల్ ఆర్ కరెక్ట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ E. లెట్ us go for the next question. సో 7th క్వశ్చన్ రైట్ మనకి again మనకి బ్లాంక్, సో స్పాటింగ్ ఎర్రర్సే కదా. సో ఆన్సర్ దెమ్ రైట్. సో ఫస్ట్ వన్ ద అడ్వెంట్, మనకి అడ్వెంట్ మీనింగ్ అండ్ బిగినింగ్. అడ్వెంట్ అండ్ మీనింగ్ ఏంటి మనకి బిగినింగ్ రైట్. సో ద అడ్వెంట్ ఆఫ్ antibiotics ignited the hope of elimination of infections diseases in humans and animals. సరిపోయిందా. సో ద అడ్వెంట్ ఆఫ్ యాంటీబయోటిక్స్ ఇగ్నైటెడ్, సో సరిపోయిందా, ఇగ్నైటెడ్ ద హోప్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్. అంతా సరిపోయింది కాబట్టి నో ఎర్రర్ అంటే మీకు గ్రావిటికల్ కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ వన్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఆఫ్ 1757 వాజ్ లీడ్ బై ద నవాబ్ ఆఫ్ బెంగాల్ అగెన్స్ట్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇక్కడ క్లియర్గా ఎవరు కనిపిస్తా మనకి బై వచ్చిందా అంటే ప్యాసివ్ వాయిస్ మనకి ఏం రావాలి, B ఫామ్ + V3 రావాలి. B ఫామ్ వచ్చింది, ఇక్కడ లీడ్ వస్తుందా, V3 అని మనకి లెడ్ కదా. సో లీడ్ V1 లెడ్ కాబట్టి ఏం రావాలి మనకి లెడ్ రావాలి, లెడ్. సో వాజ్ లెడ్ అని రావాలి, వాజ్ లెడ్. కాబట్టి ఇది ఎర్రర్ ఉంది లేదా, ఇది ఎర్రర్ ఉంది కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్ రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. కేరళ డిస్రిగార్డ్ మీనింగ్ అంటే నాట్ కన్సిడర్డ్. ఓకేనా. సో కేరళ డిస్రిగార్డెడ్ సెటిల్డ్ లా, సరిపోయిందా, డిస్రిగార్డెడ్ సెటిల్డ్ లా వైల్ మనకి వైల్ తర్వాత వస్తుంది V4 వచ్చిందా, వైల్ ఇష్యూయింగ్ అన్ ఆర్డినెన్స్ టు కర్బ్ అంటే మీనింగ్ ఏంటి మనకి లిమిట్, లిమిట్. సో లిమిట్ అబ్యూజివ్ కంటెంట్, ఇది మనకి సరిగ్గానే ఉంది కాబట్టి 3 కరెక్టే. అంటే మనకి 1 కరెక్టే, 3 కరెక్టే. 1, 3 కరెక్ట్ కాబట్టి మనకి ఏమైంది బోత్ 1 and 3 ఆర్ కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి C. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 7 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ C. లెట్ us go for the next question. So let us answer question number 8. Okay, same one manchu akkada. So Rafi's nephew who lives in Delhi is eager to travel to Mohali in the summer to have a glimpse of the city. So మనకి ఎవరి గురించి మాట్లాడుతారు ఇక్కడ మనకి రవీస్ నెఫ్యూ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఫస్ట్ స్టాప్ వచ్చింది, సరిపోయింది రైట్. సో హూ లివ్స్ మనకి సో ప్రెజెంట్ టెన్స్ కాబట్టి లివ్స్ వచ్చింది. ఇన్ ఢిల్లీ ఈజ్ మళ్ళీ ప్రెజెంట్ టెన్స్, ఈగర్ +2 + V1 ట్రావెల్ టు మొహాలి. సో ఇన్ ద సమ్మర్ 2 + V1 టు హ్యావ్ ఏ గ్లిమ్స్ ఆఫ్ ద సిటీ. అంటే మొత్తానికి అన్ని కాన్సెప్ట్స్ సరిపోయినాయి కాబట్టి ఇదేంటి మనకి గ్రామటికల్గా కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం రైట్. సో మోహన్ వాజ్ యాంగ్రీ విత్ ద ట్రీట్మెంట్ డ్యూరింగ్ ద పార్టీ రైట్. ఏం వచ్చింది యాంగ్రీ విత్, నార్మల్గా యాంగ్రీ వచ్చినప్పుడు ఓకే. సో యాంగ్రీ సమ్వన్ అన్నాం అనుకోండి అండ్ సంథింగ్. సో యాంగ్రీ రైట్ విత్ సమ్వన్ అని చెప్తాం, యాంగ్రీ విత్ సమ్వన్
యాంగ్రీ ఎట్ సంథింగ్ గుర్తుపెట్టుకో రైట్. సో యాంగ్రీ విత్ సమ్వన్, యాంగ్రీ ఎట్ సంథింగ్. మనకి ఏమొచ్చింది ఇక్కడ, సో ట్రీట్మెంట్ కదా, ట్రీట్మెంట్ అంటే సమ్వన్ సంథింగ్ సంథింగ్, అప్పుడు ఏం రావాలి, ఎట్ రావాలి. ఇక్కడ ఏమొచ్చింది, విత్ వచ్చింది కాబట్టి మిస్టేక్, ఏం రావాలి, యాంగ్రీ ఎట్ రావాలి. ఓకేనా, కాబట్టి మనకి సెకండ్ వన్ ఈజ్ మిస్టేక్. సో థర్డ్ వన్, ద వరల్డ్ మస్ట్ ఫోర్స్ పాకిస్తాన్ టు టేక్ టాంజిబుల్ స్టెప్స్ ఎగెన్స్ట్ టెర్రర్ నెట్వర్క్స్. పాసిబిలిటీ ఉంది కదా. సో వర్డ్ మనకి ఏంటి, సబ్జెక్ట్. సో మస్ట్ మనకి మోడల్ వెర్బ్ కాబట్టి ఏం రావాలి, V1 వచ్చిందా. ఫోర్స్ పాకిస్తాన్, నెక్స్ట్ ఏంది 2+V1 టు టేక్. టాంజిబుల్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, విజిబుల్ అంటే ప్రాక్టికల్. సో చెప్పచ్చు కదా, టాంజిబుల్, విజిబుల్. సో విజిబుల్ స్టెప్స్ టు స్టెప్ ఎగెన్స్ట్ టెర్రర్ నెట్వర్క్స్. సో ఇది కరెక్ట్గానే ఉంది కాబట్టి ఆన్సర్ అవుతుంది మనకి. సో 1 and 3 ఎక్కడ వచ్చింది మనకి, దిస్ వన్ రైట్. సో బోత్ 1 and 3 ఆర్ కరెక్ట్. సో ఆన్సర్ ఇస్ వాట్, సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 8 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. సో మనకి 9th వన్ చూద్దాం. 9th వన్ మనకి ఏముంది మనకి, సో డైరెక్షన్ చూద్దాం ఫస్ట్ రైట్. సో విచ్ ఆఫ్ ద ఫ్రేజ్ వర్డ్ ఫ్రమ్ ద ఆప్షన్స్ A, B, C and D గివెన్ బిలో ఈచ్ సెంటెన్స్ షుడ్ రీప్లేస్ ద ఫ్రేజ్ ప్రింటెడ్ ఇన్ బోల్డ్ లెటర్స్ టు మేక్ ద సెంటెన్స్ గ్రామటికల్లీ కరెక్ట్. ఇఫ్ ద సెంటెన్స్ ఈస్ కరెక్ట్ యాజ్ ఇట్ ఈస్, మార్క్ E, దట్ ఈస్ నో రీప్లేస్మెంట్ రిక్వైర్డ్ యాజ్ ద ఆన్సర్. ఓకే, మీరు ఫస్ట్ ఏమన్నా చూడండి, ఇఫ్ గ్లోబలైజేషన్ ఎస్పెషల్లీ ట్రేడ్ ఈజ్ అసెస్డ్ అండ్ మీనింగ్ అండ్ క్యాలిక్యులేటెడ్, మెజర్డ్, ఓకేనా, ఇన్ ద బ్రాడర్ కంటెక్స్ట్ ఆఫ్ ఇట్స్ ఓవరాల్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ, ద కాస్ట్ కుడ్ బి షోన్ టు హ్యావ్ డెకౌట్ గెయిన్స్ కన్సిడరబుల్లీ. ఇక్కడ ఏముంది, టు హ్యావ్ డెకౌట్, టు హ్యావ్ షోన్ టు హ్యావ్ డెకౌట్ గెయిన్స్. గెయిన్స్ అంటే కదా, డెకౌట్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, డెకరేట్. డెకౌట్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, డెకరేట్. మనకి గెయిన్స్ని మనం డెకరేట్ చేస్తామా, నో, కాబట్టి మనకి డెకౌట్ రాదు. ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం. మనకి ఏముంది, ఎంబార్క్ ఆన్. ఎంబార్క్ అంటే మీనింగ్ ఏంటి మనకి, బిగిన్ లేదంటే స్టార్ట్ అంటాం. నార్మల్గా ఏదైనా సరే వర్క్ని లేదంటే ఏదైనా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసినప్పుడు మనకి ఎంబార్క్ అంటాం, కానీ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం మనకి, సో గెయిన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, లేదంటే కాస్ట్, ద కాస్ట్ కుడ్ బి షోన్ టు హ్యావ్. సో ఎంబార్క్ అంట, ఎంబార్క్ అండ్ గెయిన్స్ అంటామా, నో, యూ కెనాట్ టేక్ దిస్ వన్. ఇప్పుడు ఇక్కడ కాస్ట్ గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ గెయిన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యూ కెనాట్ యూస్ ఎంబార్క్. నెక్స్ట్ ఏంది, సెట్ ఆఫ్. సెట్ ఆఫ్ ఈస్ ద పాసిబిలిటీ కాబట్టి ఏమన్నా స్టార్ట్. సెట్ ఆఫ్ అని మీనింగ్ ఏంటి మనకి, స్టార్ట్. సో మనకి ఇది కన్వే అవుతుంది కాబట్టి మనకి ఆన్సర్ బి అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి బ్రింగ్ అప్. మనకి బ్రింగ్ అప్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, స్టార్ట్ టాకింగ్ అబౌట్ సంథింగ్. స్టార్ట్ టాకింగ్ అబౌట్ సంథింగ్. స్టార్ట్ టాకింగ్ అబౌట్ సంథింగ్. ఓకే, ఇది వస్తుందా, నో. నెక్స్ట్ వన్, కాల్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్. కాల్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, క్యాన్సిల్. క్యాన్సిల్ వస్తుందా, నో. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 9 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. Right. So let us answer 10th one. So the way Sandhya behaved in front of her relatives, chalk and cheese her parents. Okay, ఫస్ట్ మనకి చాక్ అండ్ చీజ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, రైట్. చాక్ అండ్ చీజ్ అంటే ఐడెంటిఫై ద డిఫరెన్సెస్, then mention the differences. Mention ద డిఫరెన్సెస్ గురించి ఏదైనా సరే 2 ఎంటిటీస్లో ఉన్న డిఫరెన్సెస్ మెన్షన్ చేయడం ఏమంటామంటే చాక్ అండ్ చీజ్ అంటాం. ఇది రాదు కదా ఇక్కడ మనకి. సో చూద్దాం అంటే ఏముంది మనకి, ద బిగ్ చీజ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, ఇంపార్టెంట్ పర్సన్. బిగ్ చీజ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, ఇంపార్టెంట్ పర్సన్. బిగ్ చీజ్ అంటే ఇంపార్టెంట్ పర్సన్. ఇంపార్టెంట్ పర్సన్, బిగ్ చీజ్ అంటే ఇంపార్టెంట్ పర్సన్. వస్తుందా మనకి ఇంపార్టెంట్ పర్సన్, నో. నెక్స్ట్ వన్, సో చీజ్డ్ ఆఫ్. మనకి చీజ్డ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, రైట్. సో ఇరిటేట్. చీజ్డ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ఇరిటేట్. ఛాన్స్ ఉందా లేదా, సో వాళ్ళ పేరెంట్స్ని ఇరిటేట్ చేసిందని మీనింగ్ వస్తుంది కదా, కాబట్టి వస్తుంది కాబట్టి మనకి చీజ్డ్ ఆఫ్ ఈస్ కరెక్ట్. రైట్. నెక్స్ట్ వన్, ఇక్కడ నో కరెక్షన్ అయితే కాదు కదా, రైట్. అంటే నో కరెక్షన్ ఉందా లేదా, కరెక్షన్ ఉంది. నెక్స్ట్ ఏముంది, చీజ్ ఇట్. మనకి చీజ్ ఇట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ఫ్లీ. చీజ్ ఈటర్ మీనింగ్ ఏంటి మనకి, ఫ్లీ. ఇది కూడా రాదు కదా. నెక్స్ట్ వన్, సో చీజ్ ఈటర్ అంటే ఎవరు మనకి, ఇన్ఫార్మర్. చీజ్ ఈటర్ అంటే ఎవరు మనకి, ఇన్ఫార్మర్. సో ఇది కూడా రాదు కాబట్టి సో మన ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఓన్లీ బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 10 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us స్టార్ట్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 11 to 20. మనకి 11 to 20 ఏమున్నాయి మనకి, సో రీడింగ్ కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్. రీడింగ్ కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్. ఒక ప్యాసేజ్ ఉంది, ఆ ప్యాసేజ్ బేస్ చేసుకుని ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి, మనం వాటిని ఆన్సర్ చేద్దాం. రైట్. ఇక్కడ మనకి ప్యాసేజ్ అనేది కొంచెం షార్ట్ ప్యాసేజ్ కాబట్టి ఏం చేద్దామంటే ఫస్ట్ ప్యాసేజ్ చదివేద్దాం ఒకేసారి, ఆ తర్వాత మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఓకే, మీరు కూడా అంతే చేయాలి. రైట్. సో ప్యాసేజ్ షార్ట్ అనిపించిందంటే ఫస్ట్ ప్యాసేజ్ చదివి ఆ తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. లెంగ్తీ ఉంటప్పుడు ఏం చేస్తారంటే క్వశ్చన్స్ చదివి ఆ తర్వాత ప్యాసేజ్ చేయండి. ఓకేనా. సో ఫస్ట్ చూద్దాం, ఇక్కడ చూద్దాం ఫస్ట్ పారాగ్రాఫ్ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏముందో. రైట్.
ఇండియా హ్యాస్ బీన్ డ్రాగ్డ్ ఇన్ టు ఎ ట్రేడ్ వార్ అన్లీష్డ్ మీనింగ్ ఏంటి మనకి రైట్, సో రిలీజ్డ్ చెప్పొచ్చు, అన్లీష్డ్ ఓకేనా. సో అన్లీష్డ్ బై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అంటే మనకి ఇండియాని దేనిలో లాగారంట, సో ట్రేడ్ వార్లోకి లాగారంట, ఎవరు ట్రంప్ గారు, ఓకే. సో డొనాల్డ్ ట్రంప్, సో హూ ఇంపోజ్డ్ ఏ 25% టారిఫ్ ఆన్ స్టీల్ ఇంపోర్ట్స్ అండ్ 10% ఆన్ అల్యూమినియం. సో ఏమి ఇంపోజ్ చేశాడంట, టారిఫ్ ఇంపోజ్ చేశాడంట రైట్. సో దేనిపైన, స్టీల్ ఇంకా అల్యూమినియం పైన ఇంపోజ్ చేశాడు ఓకేనా. Right, India after taking a hit of around so $241 million on its exports of these items will raise duties on about 30 US imports. అంటే అమెరికా వాళ్ళు మన ఇండియన్ ప్రొడక్ట్స్ పైన ఇంపోర్ట్ టారిఫ్ రైజ్ చేశారు కదా, మనలో ఏం చేశారు, మనలో కూడా సో టారిఫ్ రైజ్ చేశారు రైట్. ఇండియా ఆఫ్టర్ టేకింగ్ ఏ హిట్ ఆఫ్ అరౌండ్ సో $241 million on its exports of these items will raise duties on about 30 US imports including certain iron and steel goods and even fruits, vegetables, almonds and apples. India has also informed the World Trade Organization about its move. అంటే ఇలా చేస్తున్నాం, ఇలా మేము కూడా సో ట్యాక్స్ని రైజ్ చేస్తామంటే టారిఫ్స్ని రైజ్ చేస్తామని చెప్పి సో WTO కూడా ఇన్ఫార్మ్ చేశారంట రైట్. నెక్స్ట్ వన్ ఇంకేముంది అక్కడ, దీస్ మూవ్స్ హవెవర్ సీమ్ సిగ్నిఫికెంట్ కంపేర్డ్ టు ద టోటల్ యుఎస్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా అమౌంటింగ్ టు ఎ మాసివ్ సో 1.3 బిలియన్ ట్రిలియన్. సో ఇది ఒక ఇన్సిగ్నిఫికెంట్ అంటే రైట్. సో ఈ మూవ్ ఇక్కడ ఉంది, దీస్ మూవ్స్ అంటే ఇప్పుడు ఇండియా కూడా ఏం చేసింది ఇక్కడ, సో టారిఫ్ ఇంక్రీజ్ చేసింది కదా, ఆ మూవ్స్ అనేవి ఇన్సిగ్నిఫికెంట్ కంపేర్డ్ టు ద టోటల్ యుఎస్ ఎక్స్పోర్ట్స్ అంటున్నాం కాబట్టి ఇన్సిగ్నిఫికెంట్ అని చెప్తున్నారు రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం, లెట్ us read the second paragraph. Right, so India may lose much more than US in this trade war. ఈ ట్రేడ్ వార్లో ఎవరు ఎక్కువ నష్టపోతారంట, ఇండియా ఎక్కువ నష్టపోతుందంట. ఎందుకో చూద్దాం రైట్. యాజ్ యూఎస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ బేర్లీ 12% ఆఫ్ ఇట్స్ జీడిపి. సో యూఎస్ ఎక్స్పోర్ట్స్ ఏంటి మనకి ఓన్లీ 12% ఆఫ్ ఇట్స్ జీడిపి అంట. ఇండియా ఆన్ ద అదర్ హ్యాండ్ ఈస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ టు యూఎస్ ఆఫ్టర్ చైనా ఓకేనా. సో చైనా తర్వాత యూఎస్కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది ఎవరు, ఇండియా అంట. అందుకని ఇండియా ఎక్కువ ఈ ట్రేడ్ వార్లో నష్టపోతుందని చెప్తున్నాడు రైట్. నెక్స్ట్ ఎక్కడ ఉంది, ఇండియా వాజ్ ఎర్లియర్ ఆన్ ద యూఎస్ రాడార్ విత్ మిస్టర్ ట్రంప్ గ్రౌస్. గ్రౌస్ అంటే మీనింగ్ ఏంటి మనకి, గ్రౌస్ రైట్, గ్రంబుల్ అని చెప్పొచ్చు. గ్రౌస్ అంటే మీనింగ్ ఏంటి మనకి, గ్రంబుల్. గ్రౌజ్ అంటే గ్రంబుల్ అంటాం, అంటే మీనింగ్ ఏంటి మనకి, కంప్లైంట్ రైట్. సో మీనింగ్ ఏంటి మనకి, కంప్లైంట్. ఓకే, కంప్లైంట్ చేయడం ఏమంటాం, గ్రౌజ్ అంటాం ఓకే. నో, సో ట్రంప్ గ్రౌజ్ ఓవర్ కంప్లైంట్ ఓవర్ ఇట్స్ ఇండియాస్ ఇంపోజిషన్ ఆఫ్ 50% డ్యూటీ. ఇండియాస్ ఇంపోజిషన్ ఆఫ్ 50% duty, earlier 100% on Harley Davidson bikes. There were just 84 of these expensive bikes sold in India last year. The US is also reviewing the అంటే ఇండియా. సో ట్రంప్ గారు ఏం ఎక్స్పెక్ట్ చేశారంట, సో కంప్లైంట్ చేశారంట. దేని గురించి, మనం ఇంపోజ్ చేస్తున్న ఆ టారిఫ్ గురించి కంప్లైంట్ చేశారంట ఎవరు, ట్రంప్ ఓకేనా. నెక్స్ట్ వన్, the US is also reviewing the general system of preferences that India enjoyed after the US dairy and medical equipment sectors complained over not having easy access to India's market. వీళ్ళు రైట్, సో అమెరికన్ కంపెనీస్ ఇక్కడ కంప్లైంట్ చేసాయంట దేనికోసం, సో ఇండియాలో మాకు మార్కెట్ యాక్సెస్ లేదు అని కంప్లైంట్ చేసాయంట. అందుకని సో ఈ అమెరికా ఏం చేద్దాం అనుకుంటుంది, ఇక్కడ రివ్యూ చేద్దాం అనుకుంటుందా, దేని రివ్యూ చేస్తుంది అనుకుంటా, సో జనరల్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ని సో రివ్యూ చేద్దాం అనుకుంటుందంట. ఎందుకు, బికాస్ దే కంప్లైంట్ ఎవరు, సో యూఎస్ కంపెనీ వాళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి ఏమని కంప్లైంట్ చేశారు, ఇండియన్ మార్కెట్కి యాక్సెస్ లేదు అని కంప్లైంట్ చేశారంట ఓకేనా. ఎవరు వాళ్ళు, సో ఎవరు కంప్లైంట్ చేసేటప్పుడు ఇక్కడ, డైరీ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ సెక్టర్స్ ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం, దే ఆర్ ఎస్పెషల్లీ ఇర్క్డ్ మీనింగ్ ఏంటి మనకి, ఇరిటేటెడ్. ఇర్క్డ్ మీనింగ్ ఏంటి మనకి, ఇరిటేటెడ్. సో ఇరిటేటెడ్ బై ప్రైస్ కంట్రోల్స్ ఆన్ ఐటమ్స్ లైక్ స్టెంట్స్. మనకి స్టెంట్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, అక్కడ మెడికల్ దీంట్లో యూజ్ చేస్తాం కదా స్టెంట్స్, అక్కడ హార్ట్ వాల్వ్స్ ఉంటాం స్టెంట్స్ రైట్. So the larger question of course is the risk wood trade has been exposed to. ఇక్కడ ఏమంటారు ఇక్కడ, క్వశ్చన్ లార్జర్ క్వశ్చన్ ఆఫ్ కోర్స్ ఇస్ ద రిస్క్ వరల్డ్ ట్రేడ్ హ్యాస్ బీన్ ఎక్స్పోజ్డ్ టు. దీనివల్ల మనకి ఈ ట్రేడ్ వార్ అంటే మనకి ఇండియా ఇంకా సో అమెరికా వాళ్ళు జరుగుతున్న ట్రేడ్ వార్ వల్ల సో గ్లోబల్గా మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తున్నారు రైట్. నెక్స్ట్ ఏమన్నా, WTO ఇట్ సెల్ఫ్ హ్యాస్ బికమ్ నియర్లీ ఇర్రిలెవెంట్ అంట. సో WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏమైంది అక్కడ, ఇర్రిలెవెంట్, దీనికి ఇంపార్టెన్స్ లేకుండా పోయిందంట. ఎందుకు ఇంపార్టెన్స్ లేకుండా పోయింది, as most nations have shown a preference for bilateral trade agreements అంట. ఎందుకు, సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి ఏం ఇంపార్టెన్స్ లేకుండా పోయింది ఎందుకు, సో చాలామంది ఏం ప్రిఫర్ చేస్తారంట, బైలేటరల్ ట్రేడ్ ప్రిఫర్ చేస్తారు. అంటే కంట్రీ టు కంట్రీ సో ప్రిఫర్ చేస్తున్నారు కానీ ఓవరాల్గా ప్రిఫర్ చేయడం, అంటే WTO ప్రిఫర్ చేయకుండా సో కంట్రీ టు కంట్రీ బైలేటరల్ ట్రేడ్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి WTOకి ఏం లేకుండా పోయింది, రిలవెన్స్ లేకుండా పోయింది రైట్.
నెక్స్ట్ వన్, దీస్ ఆర్ ఫాస్టర్ అండ్ లెస్ కాంప్లికేట్. ఎందుకు ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని ఎలాంటి కూడా ఫాస్టర్ ఇంకా లెస్ కాంప్లికేట్, అంటే WTO పెడుతున్న రూల్ కంటే అంటే ఆ రైట్ ఉంటాయి కదా, సో ఏమంటామంటే సో రూల్స్ లేదంటే రెగ్యులేషన్స్ అన్నారు రైట్, ఆ రెగ్యులేషన్స్ కంటే ఈ రెగ్యులేషన్స్ అనేవి ఈజీగా ఉన్నాయంట, ఇంకా సో ఫాస్ట్గా ఉన్నాయంట, కాబట్టి సో అందుకని వీటిని ప్రిఫర్ చేస్తున్నాడు రైట్, అందుకని WTO ఏమైపోయింది, ఇర్రెలవెంట్ అయిపోయింది రైట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఈస్ దట్ ద US హ్యాస్ ఆల్వేస్ హ్యాడ్ ఏ గ్రౌజ్. మళ్ళీ ఇక్కడ మనకి గ్రౌజ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సో కంప్లైంట్ లేదంటే ఏమనుకోవచ్చు మనకు గ్రంబుల్ అనుకోవచ్చు. గ్రౌజ్ ఓవర్ ఇండియాస్ బీయింగ్ categorized as a less, చూద్దాం నెక్స్ట్ ఏముందో, ఇండియా బీయింగ్ categorized as a లెస్ డెవలప్డ్ కంట్రీ, అంటే ఇండియాని ఎలా కన్సిడర్ చేస్తున్నారంట, లెస్ డెవలప్డ్ కంట్రీగా కన్సిడర్ చేస్తారంట, దానిపైన వీళ్ళు ఏం చేస్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకు కంప్లైంట్ చేస్తున్నాడు అక్కడ, ఇన్ మిస్టర్ ట్రంప్స్ వ్యూ, ఆయన వ్యూ ప్రకారం ఏంటి, ఇండియా ఈజ్ నో లాంగర్ అండ్ LDC, అంటే మీనింగ్ ఏంటి, సో LDC అంటే మీనింగ్ లెస్ డెవలప్డ్ కంట్రీ, ఇండియా అనేది సో నో లాంగర్ లెస్ డెవలప్డ్ కంట్రీ యాజ్ ఇట్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఓవర్ $1,000 ఏ మంత్. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది $1,000 దాటింది కాబట్టి అది నో లాంగర్ సో లెస్ డెవలప్డ్ కంట్రీ అంటే. నెక్స్ట్ ఉంది, హీ సేస్ ఇండియా షుడ్ దేర్ ఫోర్ ఎండ్ ద సబ్సిడీస్ గివ్స్ టు ఇట్స్ ఎక్స్పోర్ట్స్. ఇక్కడ సబ్సిడీస్ని ఎండ్ చేయాలంట, particularly in agriculture and electronic hardware technology parks scheme. Next time, the US is significantly against India's assistance to the farm sector as the US farm lobby is very strong. So, in US అనేది దేనికి అపోజిట్ గా ఉందా, against the India's assistance, ఇండియా యొక్క సపోర్ట్ కి against గా ఉందంట, ఎస్పెషల్లీ దేని గురించి, సో ఫార్మ్ సెక్టర్ కి. ఎందుకు, సో ఈ US అనేది ఇండియా అసిస్టెంట్ అంటే హెల్ప్ ని against గా ఉందంట, దేనికి, ఫార్మ్ సెక్టర్ కి. ఎందుకంటే రీజన్ ఏంటి ఇక్కడ, సో US farm lobby is very strong, US farm lobby is very strong, ఇంకా wants India to open its markets to US farm exports. ఓకేనా, సో ఇండియా మార్కెట్ అనేది ప్రెజెంట్ అనేది US ఫార్మ్ ఎక్స్పోర్ట్స్కి సో ఎలవ్ లేదు, కానీ ఇప్పుడు ఏమన్నారంటే ఎలో చేయమని చెప్తున్నారంట. దట్స్ వాట్ రైట్. నెక్స్ట్ వన్, ద US ఈవెన్ హెల్డ్ అప్ ద WTO's Doha round on the issue of agriculture subsidies. సో అగ్రికల్చర్ సబ్సిడీస్ వలన ఏం చేసిందంటే అది సో ఆపేసిందంట, ఆ రౌండ్ అంటే జరగకుండా, సో దోహా సో మీటింగ్ జరగకుండా ఆపేసిందంట రైట్. లైక్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ ఆఫ్ వీట్ అండ్ రైస్ విచ్ ఈస్ సేస్ 12 over 60 to 70% ఆఫ్ ద లిమిట్స్ సెట్ బై ద WTO అగ్రికల్చర్ అగ్రిమెంట్. మొత్తానికి అయితే ఇందులో ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ చూద్దాం ఏముందో రైట్. సో నెక్స్ట్ మనకి ఏముంది, సో వరల్డ్ ట్రేడ్ కంట్రిబ్యూట్స్ టు వరల్డ్ పీస్ అండ్ ఓకేనా. వరల్డ్ ట్రేడ్ దేనికి కంట్రిబ్యూట్ చేస్తుందంట, వరల్డ్ ట్రేడ్ వల్ల ఏం జరుగుతుందంట, వరల్డ్ పీస్ వస్తుందంట రైట్. అండ్ కంట్రీస్ ట్రేడింగ్ విత్ ఈచ్ అదర్ ఆర్ అన్లైక్లీ టు గో వార్ విత్ ఈచ్ అదర్. సో ఏవైతే కంట్రీస్ అయినా మనకి సో ట్రేడ్ ఉన్నాయో అవి ఆ 2 కంట్రీస్ అనేవి వార్కి వెళ్ళమని చెప్తున్నారు రైట్. నెక్స్ట్ వన్ ఏంటి ఇక్కడ, మోర్ ఇంపార్టెంట్ ఇట్ హెల్ప్స్ ఎకానమీస్ విచ్ డిపెండ్ టోటల్లీ ఆన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఓకేనా, ఇక్కడ ఎవరైతే టోటల్గా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ మీద డిపెండ్ అవుతున్నారో వాళ్ళకి ఏం చేస్తే ఇక్కడ వరల్డ్ ట్రేడ్ అనేది హెల్ప్ చేస్తుందంట రైట్. నెక్స్ట్ ఇక్కడ దేర్ ఆర్ కంట్రీస్ విత్ అన్ అబండెన్స్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ నీడ్ టు మానిటైజ్ దెమ్. మానిటైజ్ మీనింగ్ ఏంటంటే మేక్ మనీ, మానిటైజర్ మీనింగ్ ఏంటి మనకి మేక్ మనీ. సో ఏ కంట్రీస్లో అయితే మనకి రిసోర్స్ అని అబండెంట్గా ఉంటాయి అంటే మీనింగ్ ఏంటి, వాళ్ళకి సరిపోగా ఎక్స్ట్రా ఉంటాయి, వాళ్ళు ఏం చేయాలి, ఆ ఎక్స్ట్రా ఉన్న వాటిని సో ఎక్స్పోర్ట్ చేసి మనీ సంపాదించాలి. దట్స్ వాట్ రైట్. సో దిస్ క్యాన్ బి అచీవ్డ్ ఓన్లీ త్రూ ట్రేడ్. ఇది ఇప్పుడు జరిగింది ట్రేడ్ ద్వారా మాత్రమే జరిగిద్ది ఓకే. నెక్స్ట్ వన్ ఏముంది ఇక్కడ, ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సెక్టర్ ఆల్సో ప్రొవైడ్స్ జాబ్స్ అండ్ అదర్ బెనిఫిట్స్. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సెక్టర్లో ఏమొస్తాయంటే జాబ్స్ కూడా వస్తాయంట. నెక్స్ట్ వన్ ఎక్కడ ఉంది, ఇన్ ఇండియా ఫర్ ఇన్స్టెన్స్ సో గార్మెంట్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ నియర్లీ $2 billion annually ఫ్రమ్ తిరుపూర్ ఈజ్ అమాంగ్ ద బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్స్ ఇన్ ద రీజియన్. సో మొత్తానికి అయితే ఇన్ఫర్మేషన్ కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ప్యాసేజ్ మొత్తం చదివాం కాబట్టి ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని ఒకేసారి ఆన్సర్ చేద్దాం ఓకే. సో లెట్ us స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 11. సో ఫస్ట్ రైట్, సో ఏముంది మనకి 11th క్వశ్చన్ ఏముంది, వై ఇండియా మైట్ బీ ఇన్ మచ్ మోర్ లాస్ దాన్ US ఇఫ్ ద ట్రేడ్ వార్ ప్రివైల్స్. ఓకేనా, ఏమన్నా మనకి సో ఈ ట్రేడ్ వార్లో ఎక్కువ నష్టపోయేది ఎవరు, ఇండియా అని చెప్పుకున్నాం కదా. ఎందుకు, సో ఇండియా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అంటే అమెరికాకి సో చైనా తర్వాత ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది ఎవరు, ఇండియా కాబట్టి. దట్ ఈస్ ద రీజన్ మనం ఎక్కువ నష్టపోతాం కాబట్టి ఆ ఆప్షన్ ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్ రైట్. ఇప్పుడు చూడండి ఉందో, ద రిచర్ ఇండియా బికమ్స్ ద లెస్ ద వరల్డ్ విల్ బి విల్లింగ్ టు పుట్ అప్ ద సో one-sided trade policies. No. Next one, so India cannot export directly on its own terms, calling domestic manufacturers. No. This is కాదు కదా. నెక్స్ట్ వన్ ఏముంది ఇక్కడ, US has always had a growth over India's being categorized as a less developed country. ఇది కరెక్టే, కాకపోతే దీనికి మనం లాస్ అయిపోవడానికి ఇది రీజన్ కాదు కదా. ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్టే, కానీ మనకి ఎక్కువ లాస్ జరగడానికి, ఈ ట్రేడ్ వార్లో మనకి ఎక్కువ లాస్ జరగడానికి ఇదైతే రీజన్ కాదు కదా. సో నెక్స్ట్ వన్ చూడండి ఏముంది మనకి, ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ టు ద US ఆఫ్టర్ చైనా. సో చైనా తర్వాత ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది ఎవరు, మనకి ఇండియానే, కాబట్టి ఇది కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి D. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 11 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ D. Let us go for the next question. Let us answer question number 12. So 12 answer చేద్దాం ఓకే. Why the only global trade organization WTO has become less relevant.
ఇక్కడ చెప్పనుగా మనకి WTO ఏమైపోయింది, ఇర్రెలవెంట్ అయిపోయింది. ఎందుకు ఇర్రెలవెంట్ అయిపోయింది? మనకి కంట్రీస్ ఏం ప్రిఫర్ చేస్తున్నారు, బైలేటరల్ ట్రేడ్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? అవి ఈజీగా ఉంటాయి, లెస్ కాంప్లికేటెడ్, ఇంకా ఫాస్టర్ కాబట్టి. సో బైలేటరల్ ట్రేడ్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి WTO ఏమైపోయింది, ఇర్రెలవెంట్ అయిపోయింది. ఇప్పుడు అది ఎక్కడ కన్వే అయిందో చూద్దాం. మనకి ఫస్ట్ వన్ ఏముంది, సిన్స్ మోస్ట్ ఆఫ్ నేషన్స్ హ్యావ్ సోన్ ప్రిఫరెన్స్ ఫర్ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్. దీని గురించి మాట్లాడుతున్నాం మనం కాబట్టి మనకి ప్యాసేజ్లో మెన్షన్ చేశారు కాబట్టి ఏ కరెక్టే. నెక్స్ట్ వన్, డ్యూ టు ద లిమిట్స్ సెట్ బై WTO అగ్రికల్చర్ అగ్రిమెంటా, నో, ఇది మనకి మెన్షన్ చేయాలి కాబట్టి సెకండ్ వన్ ఇది కాదు, ఓకేనా, బి కాదు. నెక్స్ట్ సీలో ఏముంది, బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఆర్ మచ్ ఫాస్టర్ అండ్ లెస్ కాంప్లికేటెడ్ కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఉందా లేదా, ఉంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ అండ్ సి. సో ఏ అండ్ సి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి D. So for this question number 12, our answer is what? Option D. Let us go for the next question. So 13, okay. So why according to US President India is no longer a less developed country? మనకి సో డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడు మనకి, సో ఇండియా మనకి నో లాంగర్ లెస్ డెవలప్డ్ కంట్రీ అంటే చెప్పారు కదా, LDC కాదని చెప్పాడు. ఎందుకు చెప్పాడు మనకి, సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది $1000 దాటిపోయింది కాబట్టి మనది నో లాంగర్ సో రైట్ సో లెస్ డెవలప్డ్ కంట్రీ అని చెప్పాడు. కాబట్టి అది ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందో చూద్దాం. రైట్, సో ఇండియాస్ ఫ్రీ మార్కెట్ ఎకానమీ అంటామా, నో. నెక్స్ట్ వన్, ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సెక్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో ప్రొవైడర్, నో. ఎందుకంటే మనకి యాజ్ ఇట్స్ per capita income is over 1000 a month కాబట్టి ఇది ఇన్ఫర్మేషన్ కదా. నెక్స్ట్ వన్ ఏముంది, డీలో ఏముంది, ఇట్ హ్యాస్ అబండెంట్ రిసోర్సెస్, నో. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైతే మనకి ఓన్లీ సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 13 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. సో let us answer question number 14. మన క్వశ్చన్ నెంబర్ 14 ఏముందో చూడండి మనకి. రైట్, సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ US అపోజిషన్ టు ఇండియా సపోర్ట్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. సో మనకి ఏమని చూడండి, సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ US అపోజిషన్ టు ఇండియా సపోర్ట్ టు అగ్రికల్చర్ సెక్టర్. రైట్, ఇండియాలో ఉన్న అగ్రికల్చర్ సెక్టర్ని సపోర్ట్ చేయడానికి సో US ఎందుకు అపోజ్ చేస్తుంది, దట్ ఈస్ ద రీజన్. రైట్, మనకి ఆప్షన్లో చూద్దాం మనకి ఏముందో, MSP ఫర్ సమ్ ఎంటిటీస్ ఈజ్ ఓవర్ 60 to 70% ఆఫ్ ద లిమిట్స్ సెట్ బై ద WTO అగ్రికల్చర్ అగ్రిమెంట్. సో ఇదైతే రీజన్ కాదు. ఈ రీజన్ వల్ల ఏం చేసింది, అక్కడ జరగాల్సిన దోహా మీటింగ్ని ఆపేసింది కానీ అపోజ్ చేయడం అంటే మీనింగ్ కాదు మనకి ఈ క్వశ్చన్కి. సో రీజన్కి అయితే ఇది ఆన్సర్ కాదు. దోహా మీటింగ్ ఆపేయడానికి రీజన్ ఏంటంటే ఇది, బట్ ఇక్కడ సో అపోజ్ చేయడానికి ఇది రీజన్ కాదు కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, బికాస్ ఇట్ వాంట్స్ ఇండియా టు ఓపెన్ ఇట్స్ మార్కెట్స్ టు US ఫార్మ్ ఎక్స్పోర్ట్స్ యాజ్ US ఫార్మ్ లాబీ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఇది మనకు క్లియర్గా మెన్షన్ చేశారు కదా. సో ఇండియా టు ఓపెన్ ఇట్స్ మార్కెట్ టు US ఫార్మ్ ఎక్స్పోర్ట్స్ యాజ్ US ఫార్మ్ లాబీ ఈస్ వెరీ స్ట్రాంగ్ కాబట్టి సో బి కరెక్టే. నెక్స్ట్ వన్ చూడండి ఏముందో, సిలో ఏముందో చూడండి, సిన్స్ ఇట్ హ్యాస్ ఆల్వేస్ హ్యాడ్ ఎ గ్రౌస్ ఓవర్ ఇండియా బీయింగ్ కేటగరైజ్ యాజ్ LDC. ఇది కూడా ఉందా మనకి, ఇది కూడా మనకి ఉంది కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి బి అండ్ సి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి బోత్ బి అండ్ సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 14 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ. Let's answer question number 15. Okay, so how does the world trade contribute to the world peace? Okay, ఇక్కడ వరల్డ్ పీస్ మనకి వరల్డ్ ట్రేడ్ అనేది మనకి వరల్డ్ పీస్కి ఎలా కంట్రిబ్యూట్ చేస్తుంది మనం ఏం చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే మనకి 2 కంట్రీస్ అనేవి బైలేటరల్ ట్రేడ్లో ఉంటాయో అప్పుడు ట్రేడ్లో ఉంటాయి కాబట్టి 2 కంట్రీస్ మనకి వార్కి వెళ్తాయా, వెళ్ళవు. సో దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు మనం చూద్దాం మనకి ఏముందో, వితౌట్ హ్యావింగ్ టు డూ ద హార్డ్ కాస్ట్ కటింగ్ అండ్ ఇంక్రీజ్ కాంపిటేటివ్నెస్, నో. నెక్స్ట్ వన్, సో బై సమ్హౌ ప్రిజర్వింగ్ యాక్సెస్ టు క్యాపిటల్ అండ్ టెక్నాలజీ ఫ్రమ్ బిహైండ్ హై టారిఫ్ వాల్స్, నో. నెక్స్ట్ వన్, సో economies undergoing the exchange of goods and services with each other are unlikely to go war. ఇదే కదా మనకి ఎవరైతే మనకి ట్రేడ్లో ఉన్నారో వాళ్ళు వార్కి వెళ్ళరు కదా కాబట్టి సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఎక్కడ ఉంది, బై డిమానిటైజింగ్ ఆఫ్ రిసోర్సెస్ విచ్ కెన్ ఓన్లీ బి అచీవ్డ్ త్రూ ట్రేడ్, నో. ఇదైతే కాదు కదా. సో మన ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 15 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 16. మనకి ఏమైంది అక్కడ, సో చూస్ ద వర్డ్ విచ్ ఈజ్ మోస్ట్ నియర్లీ ద సేమ్ ఇన్ మీనింగ్ యాజ్ ద వర్డ్ ప్రింటెడ్ ఇన్ బోల్డ్. మనకి ఏమడిగాడు, సినోనిమ్. ఏమడిగాడు మనకి సినోనిమ్. దేనికి సినోనిమ్ అడిగాడు మనకి, అన్లీస్డ్. మనకి అన్లీస్డ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, రిలీజ్డ్. సో మనకి సినోనిమ్ కావాలి కాబట్టి ఎక్కడ ఉందో చూద్దాం. అంటే మనకి రిస్ట్రైన్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, కంట్రోల్, లిమిట్, హిండర్, స్టాప్ అంటాం. రైట్, రిస్ట్రైన్ అన్నా, కన్స్ట్రైన్ అన్నా, షాకిల్ అన్నా, సో రిప్రెస్డ్ అన్నా ఇవన్నీ మనకి సేమ్ మీనింగ్ ఇస్తాయి. కంట్రోల్ లేదంటే లిమిట్ లేదంటే హిండర్ అంటాం కాబట్టి ఇవేమీ రావు. సో మనకి ఓన్లీ పాసిబిలిటీ మనకి ఏంటి, రిలీజ్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 16 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, డి. లెట్ us go for the next one. సో 17. ఓకే, సో మనకి ఏమైంది చూడండి, చూస్ ద వర్డ్ విచ్ ఈజ్ మోస్ట్ నియర్లీ ద సేమ్ మీనింగ్. ఇక్కడ మనకి సినోనిమ్ కావాలి కదా, దేనికి సినోనిమ్ కావాలి, రైట్. సో ప్రిఫరెన్స్. సో ప్రిఫరెన్స్కి మనకి సినోనిమ్ కావాలో చూద్దాం. రైట్, మనకి ఏముందో, సో హానర్ అంటామా, నో. నెక్స్ట్ మనకి ఏముంది, ఎక్లైమ్. ఎక్లైమ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ప్రైజ్. ఎక్లైమ్ అంటే మనకి ఏంటి, ప్రైజ్. ప్రైజ్ని మనం ప్రిఫరెన్స్ అంటామా, పొగడ్డానికి ప్రిఫరెన్స్ అంటామా, నో. డిస్పైజ్. మనకి డిస్పైజ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, రైట్.
లోత్ అని చెప్పొచ్చు. ఇది వస్తుంది మనకి, ఇది రాదు కదా. నెక్స్ట్ వన్, సో గ్రంబుల్. గ్రంబుల్ అంటే మీనింగ్ ఏంటి మనకి? కంప్లైంట్ వస్తుందా? నో. మనకి ఏమొస్తుంది మనకి? ఫాండ్నెస్. మనకి ప్రిఫరెన్స్ అండ్ మీనింగ్ ఏంటి మనకి? ఫాండ్నెస్. సరిపోయింది కదా. సో ఫాండ్నెస్, ప్రిఫరెన్స్, ఫాండ్నెస్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 17 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. చూడండి ఇక్కడ ఉంది, చూస్ ద వర్డ్ విచ్ ఈస్ మోస్ట్ నియర్లీ ద సేమ్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ ప్రింటెడ్. ఇక్కడ ఏమైనా సినోనిమ్ కావాలి. దేని సినోనిమ్ కావాలి మనకి? ఇంపోజిషన్. మనకి ఇంపోజిషన్ మీనింగ్ ఏంటి మనకి? ఇంపోజ్ చేయడం కదా. సో రైట్ చూద్దాం మనకి ఏముందో. డిస్బర్డన్, బర్డన్ కదా, డిస్బర్డన్. సో బర్డన్ లేకపోతే దాన్ని ఏమంటాం? డిస్బర్డన్ అంటే. ఇది కాదు కదా. నెక్స్ట్ వన్, సో ఆఫ్ లోడా, లోడ్, ఆఫ్ లోడ్. మనకి ఆఫ్ లోడ్ మనకి ఏంటి? సో లోడ్ తీసేయడం ఏమంటాం? ఆఫ్ లోడ్ అంటాం. ఇది కూడా మనకి కాదు. నెక్స్ట్ మనకి ఏముంది? ఎన్ఫోర్స్మెంట్. పాసిబిలిటీ ఉంది కదా, ఎన్ఫోర్స్మెంట్, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది? ప్రోబిటీ. ప్రోబిటీ అంటే మీనింగ్ ఏంటి మనకి? హానెస్టీ. ప్రోబిటీ అంటే మీనింగ్ ఏంటి మనకి? హానెస్టీ. ఇంపోజిషన్ మనకి ప్రోబిటీ, హానెస్టీనా? నో. నెక్స్ట్ మనది క్యాండిడ్. క్యాండిడ్ మీనింగ్ ఏంటి మనకి? క్యాండోర్ ఆర్ క్యాండిడ్ సేమ్ మీనింగ్. క్యాండోర్ అన్నా క్యాండిడ్ అన్నా సేమ్. అంటే మీనింగ్ ఏంటి మనకి? హానెస్ట్. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు కదా. సో మనకి ఏం రావాలి మనకి? ఎన్ఫోర్స్మెంట్. సో ఇంపోజిషన్, ఎన్ఫోర్స్మెంట్. కాబట్టి మనకి సో ఏమొస్తుంది మనకి? 18th క్వశ్చన్ ఆన్సర్ ఏమైంది? ఆప్షన్ సి. లెట్ us go for the next question. So let us answer the next question, that is irk. మనకి ఏమని ఇక్కడ? సో చూస్ ద వర్డ్ విచ్ ఈస్ ఆపోజిట్. యాంటనమ్ అడిగాడు. యాంటనమ్. సో దేనికి యాంటనమ్ అడిగాడు మనకి? ఇర్క్డ్. ఇర్క్డ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఇరిటేటెడ్. ఇరిటేట్. ఓకే, ఇప్పుడు చూద్దాం మనకి ఏమున్నాయి మనకి? ర్యాటిల్డ్ అన్నా, ఇన్ఫ్యూరియేట్ అన్నా, అన్నాయిడ్ అన్నా, సో వెక్స్డ్ అన్న, ఇవన్నీ మనకి సేమ్ మీనింగ్. ఇరిటేటే. ఇవన్నీ ఇరిటేట్ సినోనిమ్ కాబట్టి మనకి ఏం కావాలి? యాంటనమ్ కావాలి. కాబట్టి వీటి మనం ఏం తీసుకోలేం. సో మనం ఓన్లీ పాసిబిలిటీ మనకి ఏంటి? అప్పీజ్. అప్పీజ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ప్లకేట్ అని చెప్పొచ్చు. అప్పీజ్ అంటే మనం ఏం చెప్పొచ్చు? మనం ప్లకేట్. ప్లకేట్ లేదంటే పాసిఫై. ప్లకేట్ లేదంటే పాసిఫై, దాన్ని ఏమంటాం మనం? అప్పీజ్ అంటాం. కాబట్టి సో అప్పీజ్ ఈజ్ ద ఆన్సర్, రైట్. సో ఎవరైనా కోపంగా ఉన్నారనుకోండి, వాళ్ళ కోపాన్ని తగ్గించడం ఏమంటాం? అప్పీజ్ అంటాం. ఎవరైనా సరే బాధలో ఉన్నారనుకోండి, వాళ్ళ బాధను తగ్గించడం ఏమంటాం? అప్పీజ్మెంట్ అంటాం. సో దట్స్ వాట్, రైట్. సో దాన్ని ఏమంటాం? అప్పీజ్. సో మొత్తానికి అయితే ఇక్కడికి ఆబ్వియస్ ఆపోజిట్ మీకు ఏమైంది? అప్పీజ్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 19 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. లెట్ us go for the next question. సో క్వశ్చన్ నెంబర్ 20 రైట్. అగైన్ ఒకే క్వశ్చన్ ఏం అడిగాడు మనకి? యాంటనమ్. ఆపోజిట్ అడిగాడు. దేనికి ఆపోజిట్ అడిగాడు మనకి? ఇర్రిలెవెంట్. సో రిలెవెంట్ కాని దానికి ఆపోజిట్. మనం చూద్దాం మనకి ఏముందో. సో ఎక్స్ట్రేనియస్ మనకి. ఎక్స్ట్రేనియస్ మనకి మీనింగ్ ఏంటి మనకి? ఎక్స్ట్రేనియస్. ఇంకా సో ట్రివియల్. మనకి ఎక్స్ట్రేనియస్ మీనింగ్ ఇన్సిగ్నిఫికెంట్. ఎక్స్ట్రేనియస్ మీనింగ్ ఏంటి మనకి? ఇన్సిగ్నిఫికెంట్. సో ట్రివియల్ అన్నా ఇన్సిగ్నిఫికెంట్. సో ఇంకేముంది మనకి? ఇమ్మెటీరియల్ మీనింగ్ ఏంటి మనకి? నాట్ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా సేమ్ థింగ్. అంటే ఎక్స్ట్రేనియస్, ట్రివియల్, ఇమ్మెటీరియల్ ఇవన్నీ మనకి ఏమిస్తాయి? ఇన్సిగ్నిఫికెంట్ అని మీనింగ్ ఇస్తాయి. కాబట్టి ఇవేమీ కాదు. మనకి ఏం కావాలి? మనకి ఇర్రిలెవెంట్కి ఆపోజిట్ కావాలి. కాబట్టి ట్రివియల్ కాదు, ఇమ్మెటీరియల్ కాదు. నెక్స్ట్ మనకి ఇన్యాప్ట్. యాప్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి? అప్రోప్రియేట్. ఇన్యాప్ట్ అంటే మీనింగ్ ఏంటి? నాట్ అప్రోప్రియేట్. కాబట్టి ఇక్కడ ఇర్రిలెవెంట్ వస్తుంది. ఇక్కడ ఇన్యాప్ట్ అన్న మీనింగ్ ఏంటి మనకి? ఇర్రిలెవెంట్. యాప్ట్ అంటే రిలెవెంట్, ఇన్యాప్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఇర్రిలెవెంట్. కాబట్టి అది కూడా ఆన్సర్. అక్కడ ఉంది అపోజిట్. అపోజిట్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఓ కాదు, ఇది ఓ అంటే మనకు తెలిసింది అపోజిట్. అపోజిట్ అంటే మీనింగ్ ఏంటి మనకి? అప్రోప్రియేట్. అపోజిట్ మీనింగ్ ఏంటి మనకి? అప్రోప్రియేట్. కాబట్టి మనకి ఏం కావాలి? ఇర్రిలెవెంట్ కదా, దానికి ఏమైతే ఆపోజిట్? అప్రోప్రియేట్. రిలెవెంట్ అయితే లేదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? డి. మనకి గ్రామర్లో సో అపోజిషన్ ఉంటుంది. గ్రామర్లో అపోజిషన్ అంటే మనకి ఇలా ఉందనుకోండి, రైట్. సో నరేంద్ర మోడీ ద పిఎం ఆఫ్ ఇండియా అన్నాం అనుకోండి. నరేంద్ర మోడీ నౌన్, ద పిఎం ఆఫ్ ఇండియా నౌన్. ఆ రెండు ఏమైతే ఏమంటామంటే సో అపోజిషన్లో ఉన్నాయి అంటాం. అంటే అప్రోప్రియేషన్లో ఉన్నాయి. కాబట్టి సో అపోజిట్ మీనింగ్ అంటే అప్రోప్రియేట్, రిలెవెంట్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇర్రిలెవెంట్కి యాంటాంగ్ ఏం తీసుకోవచ్చు మనం? సో అపోజిట్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 20 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. దట్ ఈస్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 21. ఓకే, మనకి ఏమైనా ఫస్ట్ డైరెక్షన్ చూద్దాం. ఏమున్నాయి మనకి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ 1, 2 and 3 గివెన్ బిలో ఈచ్ సెంటెన్స్ షుడ్ రీప్లేస్ ద phrase printed in bold letters to make the sentence grammatically correct. Choose the best option among the 5 given alternatives that reflect the correct use of phrase in the context of the grammatically correct sentence. If the sentence is correct as it is, mark E. There is no correction required. మొత్తానికి మనకి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కాబట్టి సో డైరెక్ట్గా ఆన్సర్ చేద్దాం. ఓకేనా, రైట్. సో లెట్ us answer this one. సో మనకి ఏమని చెప్పండి? సో ఫారెన్ businesses in developing countries have usually problems with lack of infrastructure and rigid laws. చూడండి, have usually problems with అంటామా? మనకి కరెక్ట్గానే ఉందా? సో హ్యావ్ యూజువల్లీ ప్రాబ్లమ్స్ అని మనకి మిస్టేక్ ఉందా లేదా, కాబట్టి దీన్ని కరెక్ట్ చేయాలి. సో ఏది కరెక్ట్ చేద్దాం? హ్యాస్ ద యూజువల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అంటామా? హ్యాస్.
సో హ్యావ్ యూజువల్లీ ప్రాబ్లమ్స్ ఆన్ అంటామా, యాజ్ యూజువల్ ప్రాబ్లమ్స్ అంటామా చూడకి. సో ఫారెన్ బిజినెసెస్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ హ్యావ్ ద యూజువల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రిజిడ్ లాస్, అది ఒక్కటి మనకి కన్వే అవుతుంది రైట్. కాబట్టి ద యూజువల్ ప్రాబ్లమ్స్ అనే చెప్పాలి, అంతేగాని యూజువల్లీ ప్రాబ్లమ్స్ ఆన్ అని చెప్పలేము. ఇక్కడ ఏముంది యూజువల్లీ ప్రాబ్లమ్స్ విత్ అని చెప్పలేము. సో ప్రాబ్లమ్స్ ఆఫ్ రావాలి, విత్ రావాలి. ఏమొస్తుంది మనకి ప్రాబ్లమ్స్ ఆఫ్ కాబట్టి మనకి ఏమొస్తుంది, హ్యాస్ ద యూజువల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో ఓన్లీ సో 1 ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 21 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. సో ఏమన్నా చూడకుండా, సో this is question number 22. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 22. ఓకే, సో he reminded me that he has often told me not to play with fire. మనకి ఏముంది ఫస్ట్ మనం చూడక మనకి, సో హీ రిమైండెడ్ మీ దట్ వచ్చింది కదా, దట్ వచ్చి ఏమొచ్చింది రిమైండెడ్. ఇందులో మనకి పాస్ట్లో ఉంది కదా, ఇది పాస్ట్లో ఉందని ఇక్కడ ఏం రావాలి మనకి, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కానీ సింపుల్ పాస్ట్లో కానీ రావాలి. కాబట్టి ఇక్కడ హ్యాజ్ వచ్చింది కాబట్టి హ్యాజ్ ఏంటి, ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఇక్కడ మనకి పాస్ట్ వచ్చిందంటే ఇక్కడ మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ రాకూడదు, పాస్ట్ పర్ఫెక్ట్ అయినా రావచ్చు, సింపుల్ పాస్ట్ అయినా రావచ్చు. కాబట్టి ఆప్షన్ మనకి ఏం రాకూడదు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ రాకూడదు, హ్యావ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ రాకూడదు, హ్యాజ్ ఇక్కడ ఏమవుతుంది పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి 3. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 22 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఓన్లీ 3. ఓన్లీ 3 అక్కడ వచ్చింది మనకి, ఓన్లీ 3 ఈజ్ కరెక్ట్. సో ఆన్సర్ ఇస్ వాట్, బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ our answer is what, option B. Let us go for the next question. So let us answer question number 23. Okay, so ఏముందో చూడక మనకి, I often visited her and found myself quite puzzled to see the dreadful pictures which she had hung on the wall. మనకి dreadful and meaning ఏంటి మనకి, fearful. dreadful and meaning ఏంటి మనకి, fearful. పిక్చర్స్ విచ్ షీ హ్యాడ్ హంగ్ ఆన్ ద వాల్. ఇక్కడ ఏముంది, సో షీ హ్యాడ్ హంగ్ ఆన్ ద వాల్ సరిపోయిందా, షీ హంగ్ అంటామా షీ హ్యాడ్ అంటామా. చూడ మనకి విజిటెడ్, సో విజిటెడ్ కాబట్టి సో పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి అక్కడ ముందే జరగాలి. కాబట్టి విచ్ షీ హ్యాడ్ హంగ్ ఆన్ ద వాల్ కరెక్టే. విచ్ షీ హంగ్ అని చెప్పలేము, షీ హ్యాంగ్ అని చెప్పకూడదు. హ్యాంగ్ మనకి ఇది ఉంది రైట్, చూడండి అక్కడ హ్యాంగ్. ఓకే, హ్యాంగ్డ్, హ్యాంగ్డ్ ఇదొక వెర్బ్. ఓకే, నెక్స్ట్ సేమ్ వెర్బే హ్యాంగ్ రైట్. ఈసారి మనకి ఏమొస్తుంది అంటే హంగ్ వస్తుంది, హంగ్. మనకి హ్యాంగ్కి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, హ్యాంగ్డ్ అనొచ్చు, లేదంటే హంగ్ అనొచ్చు రైట్. ఈ హ్యాంగ్ ఎప్పుడు తీసుకుంటామంటే క్యాపిటల్ పనిష్మెంట్ అంటే డెత్ సెంటెన్స్ గురించి మాట్లాడేటప్పుడు రైట్. సో డెత్ సెంటెన్స్ అయితేనే ఉరి వేయడం అనే సెన్స్లో మాత్రమే ఏం మాట్లాడతాం, హ్యాంగ్ అంటాం. రిమైనింగ్ అన్ని సిచ్యువేషన్లో ఏమి యూజ్ చేస్తామంటే హంగ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు దేని చేస్తాం ఇక్కడ మనకి, సో దేని గురించి మాట్లాడతాం, పిక్చర్స్ కదా, పిక్చర్స్ మనం హ్యాంగ్ చేయం కాబట్టి హ్యాంగ్డ్ రాదు, కానీ హంగ్ వస్తుంది. సో షీ యూజ్ టు హ్యాంగ్ అని అంటామా, నో. అక్కడికి ఏమొస్తుంది, ఓన్లీ విచ్ షీ హ్యాడ్ హంగ్ ఆన్ ద వాల్. సో ఫర్ దిస్ క్వశ్చన్ షీ డ్రెడ్ఫుల్ పిక్చర్స్ విచ్ షీ హ్యాడ్ హంగ్ ఆన్ ద వాల్. ఇది కరెక్ట్గానే ఉంది కాబట్టి నో కరెక్షన్ రిక్వైర్డ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, నో కరెక్షన్ రిక్వైర్డ్. సో అది ఎక్కడ ఉంది మనకి, నో కరెక్షన్ రిక్వైర్డ్, ఆప్షన్ ఈ. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. So let us answer question number 24. Okay, సో చూద్దాం మనకి ఏముందో. ఏ షార్ప్ ఫాల్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ జూట్ హ్యావ్ లెడ్ టు ద పూర్ జూట్ ఫార్మర్స్ టు ద బ్రింక్ ఆఫ్ స్టార్వేషన్. సో మనకి ఏముందో చూడకుండా, షార్ప్ ఫాల్ కదా, సబ్జెక్ట్ మనకి ఏంటి ఫాల్ అంటే సింగులర్ ప్లూరల్, సింగులర్. ఇక్కడ ఏమొచ్చింది మనకి హ్యావ్ వచ్చింది, వస్తుందా, హ్యావ్ రాదు, మనకి ఏమొస్తుంది హ్యాజ్ వస్తుంది. ఎందుకంటే మనకి ఫాల్ సింగులర్ కదా, సింగులర్ అయితే మనకి వెర్బ్ కూడా సింగులర్ రావాలి. కాబట్టి ఏం రావాలి, హ్యాజ్ లెడ్ టు. సరిపోయిందా, సో సరిపోయింది రైట్, హ్యాజ్ లెడ్ టు. ఇప్పుడు ఏముంది, హ్యాజ్ లీడ్ అంటామా, హ్యాజ్ లీడ్ రాదు, హ్యాజ్ ప్లస్ ఏం రావాలి మనకి, V3 రావాలి. లీడ్ లెడ్ V3 కాబట్టి లీడ్ రాదు. నెక్స్ట్ ఇక్కడ హ్యాడ్ లెడ్ మనకి పర్ఫెక్ట్ కాబట్టి ఇది కూడా పాసిబిలిటీ. కాబట్టి చూద్దాం ఆప్షన్ ఉన్నాయి లేదు. అంటే మనకి ఏముంది 1 and 2 ఎక్కడ ఉందా, 1 and 3 ఉంది కానీ 1 and 2 లేదు. కాబట్టి ఏం తీసుకుంటారు, ఓన్లీ సింపుల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ తీసుకుంటారు. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి, ఓన్లీ 1. ఓన్లీ 1 ఎక్కడ వచ్చింది, ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. సో క్వశ్చన్ నెంబర్ 25. ఓకే, చూద్దాం మనకి ఏముంది మనకి, ఇట్ బీయింగ్ ఏ సన్నీ డే హీ వెంట్ అవుట్ ఫర్ ఏ ట్రిప్ టు పూణే విత్ హిస్ ఫ్యామిలీ. ఇక్కడ ఇట్ బీయింగ్ ఏ సన్నీ డే కరెక్టే కదా. ఒకవేళ ఇక్కడ ఇట్ లేకపోతే ఇది ఎర్రర్, ఇట్ ఉంటే ఇది కరెక్టే. బీయింగ్ ఏ సన్నీ డే హీ వెంట్ అవుట్ ఫర్ ఏ ట్రిప్, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ బీయింగ్ ఎందుకు వచ్చింది అనేది రైట్. సో నార్మల్గా ఇలా వచ్చింది అనుకోండి, సపోజ్ ఇలా ఉందనుకోండి రైట్. సో రాజేష్ ఈజ్ ఏ టీచర్ ఇలా ఉందనుకోండి. నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్, రాజేష్ హెల్ప్స్
స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ ఏముంది మనకి రాజేష్ ఈజ్ ఏ టీచర్, రాజేష్ హెల్ప్ స్టూడెంట్స్. ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయా, రెండింటిలో ఎవరున్నారో రాజేష్ ఉన్నారు కాబట్టి 2 స్టేట్మెంట్ జాయిన్ చేయాలనుకుంటే ఎలా జాయిన్ చేయొచ్చు, రాజేష్ ఈజ్ ఏ టీచర్ అండ్ హీ హెల్ప్స్ స్టూడెంట్స్ అని మనం ఎండ్తో జాయిన్ చేయొచ్చు, అది ఒక పాసిబిలిటీ. అలా కాకుండా ఏం చేయొచ్చు అంటే పార్టిసిపుల్ లాజిక్ యూజ్ చేయొచ్చు. 2 సబ్జెక్ట్స్ సేమ్ కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే పార్టిసిపుల్ లాజిక్ అంటే మనకి ఇక్కడ ఏంటి, సో రాజేష్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఒకసారి తీసేయచ్చు. ఒకసారి తీసేసి మనకి ఏమైంది, డాష్ ఈజ్ ఏ రైట్, సో ఈజ్ ఏ టీచర్ రాజేష్ హెల్ప్ స్టూడెంట్స్ అనొచ్చా, అనకూడదు. మనకి ఎప్పుడైనా సరే ఒక స్టేట్మెంట్ అనేది వెర్బ్తో స్టార్ట్ అవుతుంది అనుకోండి, అది ఏ ఫామ్లో ఉండాలి, మనకి V4లో ఉండాలి. సపోజ్ సింగ్ ఈజ్ మై హాబీ అంటానా, నేనేమంటాను సింగింగ్ ఈజ్ మై హాబీ అంటాను, అంతే కదా. ఎప్పుడైనా సరే ఇలా ఉందనుకోండి, సింగ్ ఈజ్ మై హాబీ అని చెప్పగలనా, చెప్పలేను. ఎందుకంటే మనకి స్టేట్మెంట్ అనేది వెర్బ్తో స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఇందులో ఉండాలి, అది V4లో ఉండాలి. కాబట్టి సింగింగ్ ఈజ్ మై హాబీ అని చెప్తే ఇక్కడ కూడా మనకి దేంతో స్టార్ట్, ఇప్పుడు రాజేష్ తీసేసాం కదా, రాజేష్ తీసేసాం కాబట్టి దేంతో స్టార్ట్ అవుతుంది, ఈజ్తో స్టార్ట్ అవుతుంది. ఈజ్తో స్టార్ట్ అవ్వకూడదు కదా, V4 ఉండాలి. ఈజింగ్ అంటామా, ఈజ్కి ING యాడ్ చేయం. దేనికి యాడ్ చేస్తామంటే, సో ఈజ్ ఏ ఫామ్, మనకి B ఫామ్, బేస్ ఫామ్కి మాత్రమే ING యాడ్ చేస్తాం. సో ఈజ్కి బేస్ ఫామ్ ఏంటి, మనకి B, కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే మనకి బీయింగ్ వస్తుంది. ఏమొస్తుంది మనకి బీయింగ్. అప్పుడు ఏమైనా చూడకుండా, సో బీయింగ్ ఏ టీచర్ రాజేష్ హెల్ప్ స్టూడెంట్స్ అంటున్నాం. బీయింగ్ ఏ టీచర్ రాజేష్ హెల్ప్ స్టూడెంట్, దాని మీనింగ్ ఏంటంటే రాజేష్ బీయింగ్ ఏ టీచర్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరి గురించి చెప్తుంది మనకి, రాజేష్ అంటే కామా తర్వాత ఇమీడియట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి చెప్పింది. సపోజ్ ఇక్కడ ఇట్ లేదనుకోండి, ఇట్ లేకపోతే మీనింగ్ ఏమొస్తుంది, ఇక్కడ ఇట్ లేదు, ఇక్కడ రాజేష్ లేదు, మీనింగ్ ఏమొస్తుంది మనకి బీయింగ్ ఏ టీచర్ రాజేష్ హెల్ప్ స్టూడెంట్ అంటే బీయింగ్ ఏ టీచర్ ఎవరు, రాజేష్, సరిపోయింది, మీనింగ్ సరిపోయింది. ఇక్కడ ఒకవేళ ఇట్ లేదనుకున్నప్పుడు ఏమొస్తుంది, బీయింగ్ ఏ సండే హీ అన్నప్పుడు ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ, హీ బీయింగ్ ఏ సండే అంటే వీడు సండే అవుతాడా, నో. ఇక్కడ మనకి రాజేష్ టీచర్, ఇక్కడ హీ సండే అవుతాడా, అవరు. కాబట్టి అలాంటి మీనింగ్ అనేది మారిపోద్ది. కాబట్టి ఇట్ లేకుండా ఉంటుంది ఎర్రర్. ఇట్ ఉందనుకున్నప్పుడు క్లియర్గా ఇట్ ఎవరి గురించి చెప్తుంది, సండే గురించి చెప్తుంది. కాబట్టి అది ఇట్ బీయింగ్ ఏ సండే అంటాం. ఈ కాన్సెప్ట్ని ఏమంటామంటే మనం అంటే ఇక్కడ ఎర్రర్ ఉందనుకోండి, ఆ ఎర్రర్ ఉంది దాన్ని ఏమంటామంటే డాంగ్లింగ్ మాడిఫైయర్ అంటాం. ఓకే, డాంగ్లింగ్ మాడిఫైయర్. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, డాంగ్లింగ్ మాడిఫై. ఒక ఎర్రర్ ఉంటే ఏముండాలి అక్కడ, ఇట్టు లేకపోతే అది ఎర్రర్. ఇట్టు ఉంది కాబట్టి కరెక్ట్గానే ఉంది కాబట్టి నో కరెక్షన్ రిక్వైర్డ్. సో ఫర్ దిస్ క్వశ్చన్, సో అవర్ ఆన్సర్ ఇస్ వాట్, నో కరెక్షన్ రిక్వైర్డ్. దట్ ఇస్ ఆప్షన్ E. లెట్ us go for the next question. సో మనకి 26 ఉంది, మన డైరెక్షన్ చూద్దాం. ఫస్ట్ మనకి ఏమున్నాయో, ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో 4 words ఆర్ గివెన్ ఇన్ బోల్డ్. దీస్ 4 words మే ఆర్ మే నాట్ బి ఇన్ దేర్ కరెక్ట్ పొజిషన్. ద సెంటెన్స్ ఈస్ దెన్ ఫాలోడ్ బై ఆప్షన్స్ విచ్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ దట్ షుడ్ రీప్లేస్ ఈచ్ అదర్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద సెంటెన్స్ గ్రామటికల్లీ అండ్ కంటెక్చువల్లీ కరెక్ట్. ఫైండ్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్స్ దట్ రీప్లేస్ ఈచ్ అదర్. సో మొత్తం మనకి ఏంటి, వర్డ్ రీప్లేస్మెంట్ కూడా చేద్దాం. మనకి ఏముందో ఫస్ట్ వన్. సో లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 26 ఫస్ట్, రైట్. ద సూపర్ హీరో ఈజ్ ఏ రెవెనెంట్. మనకి నార్మల్గా రెవెనెంట్ అంటే మీనింగ్ ఏంటి, మనకి రెవెనెంట్ అంటే రైట్ ఏ పర్సన్ హూ కమ్స్ టు లైఫ్ ఆఫ్టర్ బీయింగ్ డెడ్. చనిపోయిన తర్వాత మళ్ళీ లైఫ్ వస్తుంది అని ఏమంటామంటే రెవెనెంట్ అంట, గుర్తుపెట్టుకుని. సో ద సూపర్ హీరో ఈజ్ ఏ రెవెనెంట్, సరిపోయింది కదా. సో హూ అంటే పర్సనే కాబట్టి సరిపోతుంది కదా, పర్సన్ కాబట్టి హూ లెఫ్ట్ హిస్ గ్రేవ్. సో హూ లెఫ్ట్ హిస్ గ్రేవ్, సరిపోయిందా, గ్రేవ్. టు సీక్ తర్వాత ఏమన్నా, టు సీక్ తర్వాత టు సీక్ కిల్డ్ అంటామా, నో. టు సీక్ వెంజియన్స్, మనకి వెంజియన్స్ అని మీనింగ్ ఏంటి, మనకి రివెంజ్. వెంజియన్స్ అని మీనింగ్ ఏంటి, మనకి రివెంజ్. దీన్ని ఏమన్నా మనం వెండెట్టా అనొచ్చు, ప్రతీకారం. వెండెట్టా లేదంటే రివెంజ్ అని చెప్పొచ్చు, వెండెట్టా లేదంటే రివెంజ్. సో టు సీక్ రివెంజ్ అని చెప్పొచ్చు, కానీ టు సీక్ కిల్డ్ అంటామా. కాబట్టి ఇక్కడ ఏం రావాలి, మనకి రివెంజ్ రావాలి. లాస్ట్కి ఏం రావాలి, ఎగెన్స్ట్ దోస్ పీపుల్ హూ కిల్డ్ హిమ్. ఇక్కడ ఏం రావాలి, కిల్డ్ రావాలి. అక్కడ ఏం రావాలి, వెంజియన్స్. అంటే మనకి సీని డీని చేంజ్ చేయాలి. సీని డీని చేంజ్ చేయాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, మనకి D. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 26 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ D. లెట్ us go for the next question. So let us answer question number 27. Same concept కాబట్టి డైరెక్ట్గా చేద్దాం, ఓకేనా. The deceased has a lot of contents for me because it represents a few of the flowers flavored by my buckwheat mother. మనకి క్లియర్గా ఏం కనిపిస్తుంది, మనకి buckwheat mother అనకూడదు కదా, ఇది మిస్టేక్. ఇక్కడ డిసీజ్డ్. మనకి నార్మల్గా డిసీజ్ అంటే మీనింగ్ మనకి చనిపోవడం, రైట్. సపోజ్ మనకి 2 మీనింగ్స్ ఉంటాయి, సో 2 స్పెల్లింగ్స్ ఉంటాయి, DISEASE డిసీజ్, DE రైట్, సో CEASE డిసీజ్. ఈ డిసీజ్ అని మీనింగ్ ఏంటి, మనకి ఇల్నెస్. సో ఈ ఇల్నెస్ కదా, మనకి ఈ డిసీజ్ మీనింగ్ ఏంటి, డెత్.
ఓకే. సో డిసీజ్ మనకి ఏమొచ్చింది, డిసీజ్ వచ్చిందంటే డెత్, అంటే ఎవరు చనిపోయారు, వాళ్ళ మదర్ చనిపోయింది కాబట్టి ఇక్కడ ఏం రావాలి, డిసీజ్డ్ మదర్ అని చెప్పాలి కానీ బెక్వేట్ మదర్ అని బొకే మదర్ అని చెప్పకూడదు, బొకే మదర్ అని చెప్పకూడదు, ఏం చెప్పాలి, డిసీజ్. కాబట్టి ఇక్కడ ఏం రావాలి మనకి, డిసీజ్డ్ మదర్. అప్పుడు ఏమైంది, ద బొకే హ్యాజ్ ఏ లాట్ ఆఫ్ అని చెప్పచ్చు. కాబట్టి ద బొకే హ్యాజ్ ఏ లాట్ ఆఫ్ ఏం చెప్పాలి అక్కడ, రెసిడెన్స్ అని చెప్తాం, కంటెన్స్ అంటాం, లాట్ ఆఫ్ కంటెన్స్ అని చెప్పి, వర్బ్ కదా, లాట్ ఆఫ్ కంటెన్స్ అని చెప్పి, ఇక్కడ లాట్ ఆఫ్ రెసిడెన్స్. అప్పుడు ఇక్కడ బికాజ్ ఇట్ కంటైన్స్, అంటే ఈ రెండు ఇంటర్చేంజ్, అంటే మనం తనకైతే టూ ఇంటర్చేంజ్ జరగాలి. ఇక్కడ ఏం జరగాలి, ఇక్కడ డిసీజ్డ్ బొకే, ద బొకే హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ రెసిడెన్స్ ఫర్ మీ బికాజ్ ఇట్ కంటైన్స్ ఏ ఫ్యూ ఆఫ్ ద ఫ్లవర్స్ కంటైన్స్ ఫ్లవర్స్. కాబట్టి సో రెండు చేంజెస్, ఇక్కడ మనకి ఏ డి చేంజ్ జరగాలి, బి అండ్ సి చేంజ్ జరగాలి, అంటే మనకి ఏమైంది, మనకి ఆప్షన్ బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 27 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. రైట్. సో 28. సో ఎకానమీ, రైట్, ఎకానమీ ద అన్ఫార్చునేట్. చూడండి, సో ఎకానమీ తర్వాత ఇమీడియట్గా మనకి ఏమొచ్చింది, మనకి ఎకానమీ తర్వాత ఇమీడియట్గా కామా వచ్చింది. గుర్తుపెట్టి మీకు ఎప్పుడైనా సరే స్టేట్మెంట్ బిగినింగ్లోనే కామా వచ్చింది అనుకోండి, స్టేట్మెంట్ బిగినింగ్లోనే కామా వచ్చి ఒక వర్డ్ వచ్చి కామా వచ్చింది అనుకోండి, అక్కడ మీకు ఏం రావాలంటే యాడ్ వర్బ్ రావాలి. మీకు ఎప్పుడైనా సరే స్టేట్మెంట్ బిగినింగ్లోనే ఒక వర్డ్ వచ్చి కామా వచ్చింది అనుకోండి, అక్కడ ఏం రావాలి, యాడ్ వర్బ్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు మనకి హౌ ఎవర్ కానీ, ఓకేనా, లేదంటే నెవర్ ద లెస్ కానీ, ఇవి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ మీకు ఏమొస్తాయి, వెంటనే కామా వస్తుంది, స్టేట్మెంట్ బిగినింగ్లో వస్తే వెంటనే ఏం రావాలి, యాడ్ వర్బ్ రావాలి. కాబట్టి ఇక్కడ ఏం రావాలి మనకి, యాడ్ వర్బ్. ఎందుకంటే ఒక వర్డ్ వచ్చింది వెంటనే కామా వచ్చింది కదా, మనకి ఏం రావాలి, యాడ్ వర్బ్ రావాలి. యాడ్ వర్బ్ ఎక్కడ వచ్చింది, అక్కడ చూడండి, ఇక్కడ ఎకానమీ యాడ్ వర్బా, నో, ఎకానమీ నౌన్. నెక్స్ట్ ఏముంది, అన్ఫార్చునేట్లీ, ఇది యాడ్ వర్బ్ కదా, ఇది యాడ్ వర్బ్ కాబట్టి ఇది ఇక్కడ రావాలి. అయిందా, ఇప్పుడు ఏం రావాలి, అన్ఫార్చునేట్లీ ద ఎకానమీ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ. కాబట్టి ఇక్కడ రావాలి ఏ అండ్ బి చేంజ్ చేయాలి. లాజిక్ అర్థమైందా, ఇప్పుడు మనకి స్టేట్మెంట్ బిగినింగ్లో మనకి ఏం రావాలి, యాడ్ వర్బ్ రావాలి. ఇప్పుడు కామా ఉంటే, ఒకటే వర్డ్ ఉంటే యాడ్ వర్బ్. కాబట్టి అన్ఫార్చునేట్లీ ద ఎకానమీ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ప్యాటర్న్ అంటామా, నో, ఫైనాన్షియల్ ప్యాటర్న్ ఉండదు. అండ్ ఎరేజింగ్ ద రెట్రోఫ్లెక్స్ గెయిన్స్ అంటాం మనం, ఇక్కడ మనకి ఏం రావాలి, గెయిన్స్. సో కాబట్టి ఫైనాన్షియల్ గెయిన్స్ అంటాం, కానీ సో రెట్రో అండ్ మీనింగ్ అంటే బ్యాక్, రెట్రోఫ్లెక్స్ మీనింగ్ అంటే బ్యాక్. కాబట్టి ఇక్కడ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఏం రావాలి, రెట్రోఫ్లెక్స్ ప్యాటర్న్ ఫైనాన్షియల్ గెయిన్స్. అంటే ఇక్కడ సో ఏ సి ఇంకా డీని కూడా చేంజ్ చేయాలి, రెట్రోఫ్లెక్స్ ప్యాటర్న్ ఫైనాన్షియల్ గెయిన్. కాబట్టి ఏబిసిడి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 28 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. Right. So 29. Let us answer question number 29. Okay. Although the board backgrounds come from different members. తప్పు కదా, ఇక్కడ దేని గురించి మాట్లాడాలి, బోర్డుకి ఎవరు ఉంటారు, మెంబర్స్ ఉంటారు, బ్యాక్గ్రౌండ్స్ ఉంటారు. కాబట్టి బోర్డ్ మెంబర్స్ అని చెప్పాలి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అని చెప్పాలి. కాబట్టి ఏని బిని మనం ఇంటర్చేంజ్ చేయాలి. బోర్డ్ మెంబర్స్ అని చెప్పాలి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అని చెప్పాలి. నెక్స్ట్ ఏమైనా దే షేర్ ద కామనాలిటీ కరెక్టే, కామనాలిటీ ఆఫ్ కేరింగ్ అబౌట్ దేర్ కమ్యూనిటీ. సరిపోయిందా, దే షేర్ ద కమ్యూనిటీ అంటామా, నో, సో కేరింగ్ అబౌట్ దేర్ కమ్యూనిటీ సరిపోయింది. కాబట్టి మనకి ఓన్లీ చేంజ్ ఎక్కడ ఏంటి, ఏబి ఒకటే చేంజ్ జరగాలి, ఏబి చేంజ్ జరగాలి, ఆప్షన్ మనకి బి. సో బి ఈజ్ ద ఆన్సర్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 29 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. సో మనకి ఏమైనా చూడడానికి, the diplomat will work. So question number 30, right? So the diplomat will work as his nation's concerns by supporting the council of his homeland while residing abroad. ఇప్పుడు మనకి ఇక్కడ residing abroad సరిపోయింది, residing abroad దీన్ని మనం చేంజ్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇక్కడ ఉంది the diplomat సబ్జెక్ట్ సరిపోయిందా, the diplomat సబ్జెక్ట్ సరిపోయింది, right? will work as his nation's diplomat అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఏమన్నా, కాన్సెంట్ మీనింగ్ ఏంటి మనకి, డిప్లొమాట్. కాబట్టి ఎలా వర్క్ చేస్తున్నాడు, డిప్లొమాట్గా వర్క్ చేస్తున్నాడు. కాబట్టి నేను కన్సర్న్ రావాలి. నెక్స్ట్ ఏంటి, సపోర్టింగ్ ద కన్సర్న్స్ ఆఫ్ హిస్ హోమ్ల్యాండ్, అంటే వాళ్ళ యొక్క కంట్రీ యొక్క కన్సర్న్స్ అని చెప్పాలి. కాబట్టి ఏం చేంజ్ చేయాలి మనకి, బీని సిని చేంజ్ చేయాలి. కాబట్టి బీసీ చేంజ్ చేయాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఓన్లీ సో బీసీ. ఏడి మనం చేంజ్ చేసే పని లేదు కదా, రిసైడింగ్ అబ్రాడే ఉంటుంది మనకి, ద డిప్లొమాట్ ఉంటుంది. కాబట్టి ఓన్లీ బీసీ కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి, రైట్. ఫర్ క్వశ్చన్ నెంబర్ 30 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ.